టుడే ఒక మంచి టాపిక్ అండి. యాక్చువల్లీ స్లీప్ అనేది ఎంత మంచి టాపిక్ అంటే దీని గురించి మనకి చాలా మందికి అవగాహన తక్కువ ఉంటదనమాట. అసలు స్లీప్ అంటే ఏంటి? మనం దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి? దానివల్ల సరిగా నిద్రపోకపోతే ఏమవుతది? బాగా నిద్రపోతే ఏమవుతది? మనకి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మన స్లీప్‌ని పాడు చేస్తున్నాయి? ప్లీజ్ మ్యూట్ చేసుకోండి దయచేసి. అండ్ తర్వాత ఈ స్లీప్ సరిగా లేకపోతే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఎఫెక్టివ్‌గా నిద్రపోవాలంటే ఏం చేయొచ్చు? అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ నేను కవర్ చేయదలుచుకున్నానండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, స్లీప్ అంటే ఏంటి? స్లీప్ అనేది ఒక కాంప్లెక్స్ బయోలాజికల్ ప్రాసెస్ అండి. అక్కడ ఏంటంటే స్లీప్ ఈజ్ నథింగ్ బట్ ఎ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఇస్ ఎ కాంప్లెక్స్ బయోలాజికల్ ప్రాసెస్ దట్ హెల్ప్స్ పీపుల్ టు ప్రాసెస్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ టు స్టే హెల్దీ అండ్ ఆల్సో టు రీఎనర్జైజ్ దెమ్సెల్వ్స్ అనమాట. మనం స్లీప్లో ఎందుకు కావాలి, ఎందుకు తెలుసుకోవాలంటే ఈ స్లీప్ వల్లనే మనకి పెరుగుదల ఉంటుందండి. పిల్లల్లో బాగా పెరగాలి, బాగా మంచిగా అవ్వాలంటే మంచిగా నిద్రపోవాలి వాళ్ళు, చిన్నపిల్లలు. అండ్ ఆ టైంలోనే మనకి గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ చాలా బాగుంటుంది. అందుకే మంచి స్లీప్ హ్యాబిట్స్ ఉంటే మంచిగా ఇంటెలిజెంట్ అవుతాము, మంచిగా బాడీకి బాగా తయారవుతాము. అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ మరి ఈ స్లీప్ గురించి చెప్పాలి అంటే ప్రతి మనిషి ఎంత స్లీప్ కావాలి? స్లీప్ 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 అంటూ ఉంటాం. మరి ఎంతవరకు నిద్రపోవాలి? చూడండి, మినిమం ఏంటంటే 6 అవర్స్ ఆఫ్ స్లీప్ కావాలి. అండ్ ఒక అడల్ట్‌కి చెప్తున్నాను. అప్ టు 10 అవర్స్ కంటే ఎక్కువైతే ఇట్ ఈస్ అంటే ఎక్కువైపోతుంది. హైపర్ సోమ్నలెన్స్ అంటారు. కానీ 10 అవర్స్ కంటే తక్కువైతే స్లీప్ లాస్ అంటాం. మరి ఇది అందరికీ కామనా? కాదు. ఇదేంటంటే పుట్టిన పిల్లలకి అప్ టు 18-19 అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ ఎ మస్ట్ అండి. అదే అడాలసెంట్ ఏజ్‌కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అప్ టు 10-12 అవర్స్. మెయిన్ ఇప్పుడు మన పిల్లలందరూ 9th-10th ఇలా చదువుతుంటారు కదా! వీళ్ళందరూ ఇప్పట్లో ఏంటంటే ఈ చైతన్య నారాయణ వచ్చిన తర్వాత నిద్రలు మేలుకొని చదివేస్తున్నారండి బాబు. కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ సైట్, తర్వాత తలనొప్పి, తర్వాత మెడ నొప్పి అన్నీ వస్తూ ఉంటాయి. కానీ తప్పదు, కాంపిటీషన్‌లో చదవాలి. మరి దాంట్లోకి ఏమేం మార్గాలున్నాయి? ఎట్లా అరికట్టొచ్చు? అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ అడాలసెంట్ ఏజ్‌లో అయితే అట్‌లీస్ట్ టె 9-10 అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా మంచిదండి. అడల్ట్స్‌లో అయితే మాత్రం మినిమమ్ ఆఫ్ 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్. ఓకేనా? అండ్ ఇప్పుడు స్లీప్‌కి నేను ఫస్ట్ టాపిక్ కొంచెం బేసిక్ యాస్పెక్ట్స్ చెప్తాను. తర్వాత విల్ గో ఇంటు ద డెప్త్ ఆఫ్ ద టాపిక్. ఐయామ్ షేరింగ్ ద స్క్రీన్. Yes, sir, please. ఈ ఈ ఫిగర్ చూస్తే ఎంత ముచ్చటేస్తుంది చెప్పండి. ఒక చిన్న పిల్ల ఎంత చక్కగా పడుకొని నిద్రపోతుంది. అండ్ దీంట్లో మనం తెలుసుకోదగింది ఏం తెలుసా? ఆ పిల్ల ఫేస్ చూస్తే ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే తను తల కింద దిండు పెట్టుకుంది. దిండు కూడా ఎంత కరెక్ట్‌గా పెట్టుకుంది అంటే ఆ భుజానికి, తలకు కావాల్సినంతే పెట్టుకుంది. అండ్ తన స్లీపింగ్ పొజిషన్ కూడా రైట్ లేటరల్. అది మంచి పొజిషన్ అండి యాక్చువల్ చెప్పాలంటే. దెన్ మరి మనకు స్లీప్ ఎంత కావాలనేది నేను చెప్పాను ఆల్రెడీ. హౌ మచ్ స్లీప్ డు వి నీడ్? అట్‌లీస్ట్ ఆఫ్ 8 అవర్స్ మన అడల్ట్స్‌కి. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాట్ గెట్టింగ్ స్లీప్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్లీప్ అండ్ కాజెస్ ఆఫ్ పూర్ స్లీప్? మనకు డైలీ లైఫ్‌లో కెఫీన్ ఎఫెక్ట్ ఏంటి? నికోటిన్ ఎఫెక్ట్ ఏంటి స్లీప్ మీద? అండ్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎ బెటర్ స్లీప్ అండ్ స్లీప్ రిసోర్సెస్ ఇవన్నీ నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. ఆల్రెడీ చెప్పాను. ఎందుకు స్లీప్ ముఖ్యమంటే ఇట్ ఈస్ వెరీ మచ్ స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ బాగుంటే టీన్స్ మంచిగా పెరుగుతారు. అండ్ బికాస్ దట్ ఇస్ ద ఏజ్ వేన్ ద బ్రెయిన్ ఈస్ గెట్టింగ్ మెచ్యూర్ అనమాట. 8-10 అవర్స్ స్లీప్ ఈజ్ ఎ మస్ట్. దెన్ మంచి స్లీప్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? చూడండి, మంచి మూడ్ ఉంటది. దే బికమ్ వెరీ హ్యాపీ. అండ్ యూ వేకప్ విత్ ఎ గుడ్ మూడ్ అనమాట. అండ్ యూ విల్ బి ఏబుల్ టు కోప్ విత్ ద స్ట్రెస్. ఈ గుడ్ స్లీప్ ఇంక్రీజెస్ అవర్ ఎనర్జీ లెవెల్స్ అండ్ ఇట్ రీవైటలైజెస్ అస్.
అండ్ we can become more alert and better focused ఉంటాం మరుసటి రోజు పొద్దున్న లేస్తానే. అండ్ అవర్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ విల్ బి వెరీ గుడ్. దట్ ఇంక్రీజెస్ అవర్ ప్రొడక్టివిటీ అండ్ ఆల్సో ఎఫిషియన్సీ అనమాట. ఈ స్లీప్ వల్ల ఎప్పుడైతే బాగా పడుకుంటామో చక్కగా మనం కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేయగలుగుతాం కాబట్టి ఫ్యూర్ యాక్సిడెంట్స్ అవుతాయి. అంటే అట్లా ఇంజరీస్ కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ డిక్రీస్ ద రిస్క్ ఫర్ ఇల్నెస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. మరి ఈ స్లీప్ తక్కువైనప్పుడు ఏమవుతుంది చూడండి. సపోజ్ నాట్ గెటింగ్ ఎనఫ్ స్లీప్, దట్ ఆల్ ద ఆపోజిట్ థింగ్స్ హ్యాపెన్. ముందు చెప్పిన దానికి ఏంటి, ఇట్ అఫెక్ట్స్ అవర్ మూడ్, యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. అండ్ కంటిన్యూస్ స్లీప్ డిజార్డర్ కాజెస్ అస్ సో మచ్ ఆఫ్ డిప్రెషన్. అండ్ దీనివల్ల ఏంటంటే మనం డైలీ లైఫ్లో మనం చేసే పనులన్నీ సరిగా చేయలేమన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ప్రకారం స్లీప్ సరిగా లేకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మీరు బాగా గమనించే ఉంటారు, మనం ఎగ్జామ్స్ టైంలో నైట్ అవుట్స్ చేస్తాం కదా, అప్పుడు తెలియకుండా జలుబు చేస్తుంది. ఎందుకు జలుబు చేస్తుంది? మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకు తెలియకుండానే వి ప్రోన్ ఫర్ మోల్ ఈవెన్ ద నార్మల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అండ్ అలాగే మనం స్ట్రెస్ తీసుకోలేం సరిగా నిద్రపోలేకపోతే. అండ్ మనల్ని ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది అనమాట. మస్ట్ రోజు అంతా ఒక టైర్డ్ ఫీలింగ్తో, ఫ్యాటిగ్తో లేసిపోతాం. అండ్ మనం నైట్ అంతా బట్టి పడతాము. ఇప్పుడు చెప్తాం కదా, ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే వన్ డే బ్యాటింగ్ అనేవాళ్ళు, రాత్రి అంతా నైట్ అవుట్ చేస్తారు. మరుసటి రోజు వెళ్ళి ఎగ్జామ్లో అలా వామిట్ అవుట్ అండ్ మళ్ళీ రావడం వలసం పడుకొని నిద్రపోవడం అలా ఉండేది. కానీ దానివల్ల ఏంటంటే ఒక 2-3 డేస్ బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా తలంతా పట్టేస్తుంది. వాళ్ళు ఒక 2 రోజులు ఫుల్ పడుకుంటే కానీ ఆ హ్యాంగ్ ఓవర్ తీరదు, అలా ఉంటుంది. అవన్నీ ఎందుకు చెప్పండి, మనం ముందు నుంచి ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం దీనికి. అండ్ అలాంటి టైంలో మనము నిద్రపోతుంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి రియాక్షన్ టైం బాగా తగ్గుతుంది. బ్రెయిన్ దట్ స్లోస్ డౌన్ అవర్ రియాక్షన్ టైం అనమాట. అండ్ ఆ రియాక్షన్ టైం స్లో అవ్వడం వల్ల మన డెసిషన్ మేకింగ్ మనం స్పీడ్గా పోతుంటాం. సపోజ్ వెహికల్లో టక్కన ఎవరో ఒకరు అడ్డొస్తారు, మనం బ్రేక్ చేయాలన్నా లేక పక్కకు తిరగాలన్నా కూడా ఆ డెసిషన్ మేకింగ్ ఫ్యూ సెకండ్స్ డిలే అయితే చాలు యాక్సిడెంట్స్ అయ్యేకి. అందువల్ల ఎప్పుడన్నా పొరపాటు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే పక్కకు పెట్టేసి కాసేపు పడుకొని మళ్ళీ డ్రైవ్ చేయండి అంటారు పెద్దవాళ్ళు. దట్స్ 100% కరెక్ట్. అండ్ గుడ్ స్లీప్ లేకపోతే మనకు చెప్పా కదా, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఇల్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్లో చెప్పాను ఆల్రెడీ, క్రానిక్ హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది. అండ్ దిస్ స్లోలీ లీడ్స్ టు డెత్ ఆఫ్ ద పేషెంట్. దెన్ చూడండి, స్లీప్ మనకు ఎన్ని ఫ్యాక్టర్స్ స్లీప్కు హెల్ప్ అవుతాయి చూడండి. ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ. మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ టైర్ అయిపోతాము అండ్ చక్కగా రాత్రి నిద్ర పడుతుంది. మరి ఇప్పట్లో జిమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఒకటి అబ్జర్వ్ చేస్తుంటాం, ఇది నేను అబ్జర్వ్ చేశాను, మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను. పీపుల్ ఏం చేస్తున్నారంటే పొద్దునంతా పనిలో ఉంటున్నారు, అందుకోసం ఈవినింగ్ జిమ్కి వెళ్తున్నారు. ఐ డోంట్ సే నో, బట్ జిమ్కి వెళ్ళే టైంకి, ఎక్సర్సైజ్ చేసే టైంకి, స్లీప్కి మధ్యలో అట్లీస్ట్ 4 to 5 hours గ్యాప్ పెట్టాలి, లేకపోతే మనకు స్లీప్ సరిగా రాదు. అట్లీస్ట్ కానీ ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ గెటింగ్ గుడ్ స్లీప్. ఎప్పుడు? అట్లీస్ట్ ఆ 4 to 5 hours గ్యాప్ ఉన్నప్పుడు. దెన్ ఈ స్లీప్ రొటీన్ చూసారా, మనం ఎప్పుడు కూడా డైలీ ఒక మంచి స్లీప్ రొటీన్ ఉంటే మనకు మంచిగా నిద్ర వస్తుంది. ఆ రొటీన్ స్లీప్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద సన్లైట్ అనమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ జపాన్ కానీ, నార్వే కానీ, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటారు జపాన్ను. నేను లక్కీగా ఒక 1 week కాన్ఫరెన్స్ జపాన్ వెళ్ళండి, అక్కడ అబ్జర్వ్ చేశాను. నిద్ర లేచేటప్పటికి ఇక్కడ చూస్తే పొద్దున 7-8 అయిపోయినట్లుంది. అదేంటారు బాబు, టైం చూస్తేనేమో 5:30. అంటే అక్కడ అంత త్వరగా సూర్యుడు ఉదయిస్తాడు. సో అక్కడ ఏంటి, పీపుల్ దే టెండ్ టు గెట్ అప్ వెరీ ఎర్లీ. సో డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ వేర్ యూ స్టే, మన స్లీప్ రొటీన్ మార్చుకోవాలి. ఇట్ నార్మల్లీ హ్యాపెన్స్ ఫ్రమ్ చాలా మంది 10 నుంచి 4 వరకు కానీ, 12 to 6 వరకు కానీ అట్లా నిద్రపోవడం బెటర్ ఆప్షన్స్ అనమాట. అండ్ ఇంకొకటి చూడండి, కెఫిన్ అండ్ నికోటిన్. ఈ కెఫిన్ నికోటిన్ గురించి నేను నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను, అది ఎలా యాక్ట్ చేస్తుంది మన బ్రెయిన్ మీద అనేది కూడా చెప్తాను. బట్ ట్రై టు అవాయిడ్ కెఫిన్ అండ్ నికోటిన్ ఆఫ్టర్ 3 PM అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ ద గుడ్ స్లీప్ ఎన్విరాన్మెంట్. ఇది ఏంటంటే స్లీప్ ఎన్విరాన్మెంట్ ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ ఫస్ట్ చెప్పేటి కొన్ని ఇవి బేసిక్ పాయింట్స్ అన్ని, మళ్ళీ దీన్ని డీటెయిల్గా వివరంగా చెప్తాను. స్లీప్ ఎన్విరాన్మెంట్ మనకి ఎంత ముఖ్యమంటే, మనం పడుకునేటప్పుడు మన గదిలో కొంచెం డల్ లైట్ వేసుకుంటే నిద్ర వస్తుంది.
మనం ఏంటి ఇప్పుడు సెల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ అన్నీ ఒకప్పుడు అవి వర్కింగ్ రూమ్‌కి ఉండేటివి. ఇప్పుడు అవి బెడ్ మీదకి వచ్చేస్తున్నాయండి. దానివల్ల అది మనకు చాలా తప్పైపోతుంది. ఆ బ్లూ లైట్ మనకు ఐస్‌ని ప్రెసిపిటేట్ చేస్తుంది. దట్ కాజెస్ స్లీప్ డెఫిషియన్సీ అన్నమాట. సో, ఎంత వీలైతే అంత మనము మన బెడ్‌రూమ్‌కి వీలైనంత వరకు అది తీసుకురాకపోవడమే బెటర్ అండి. బెడ్‌రూమ్‌ని మనము ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్లీప్ అండ్ సెక్స్ అనుకోవాల అంతే. తర్వాత న్యాపింగ్. మనకేంటంటే చాలా మంది పని చేసేటప్పుడు న్యాపింగ్ చేస్తుంటారు. అంటే షార్ట్ స్లీప్ లాగా. అండ్ న్యాపింగ్ ఫర్ మోర్ దాన్ 30 మినిట్స్ ఈస్ నాట్ గుడ్ అండి. అది కూడా ఓన్లీ ఆఫ్టర్ లంచ్ కొంతమందికి అలవాటైన వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ ఈస్ ఓకే. బట్ నాట్ మోర్ దాన్ థట్. అండ్ మన ఓవరాల్ హెల్త్ అండ్ ఇల్‌నెస్ ఎలా స్లీప్‌ని అఫెక్ట్ చేస్తాయంటే బికాజ్ మనము ఎప్పుడైతే మెంటల్‌గా, ఫిజికల్‌గా హెల్తీగా ఉంటామో అప్పుడు మంచి స్లీప్ వస్తుంది. అండ్ ఇల్‌నెస్‌లో మనం ఆల్రెడీ గమనించుంటాము. సో, నే మనము ఇప్పుడు ఐసీయూ సెటప్స్‌లో అని చూస్తుంటాం గదా! ఇల్‌నెస్ ఉంటది. వాళ్ళంతా మెంటల్‌గా ఏవేవో ఆలోచిస్తుంటారు. దే డోంట్ బీ ఇన్ గుడ్ మూడ్. అండ్ అండ్ అదే టైంలోనే వాళ్ళకేంటంటే హాస్పిటల్ లైట్స్ అవన్నీ కూడా డిస్టర్బింగ్‌గా ఉంటాయి. అప్పుడు వాళ్ళకి స్లీప్ డెఫిషియన్సీ చాలా ఎక్కువుంటది. అండ్ అలాగే స్ట్రెస్ కండిషన్స్, ఎస్పెషల్లీ స్ట్రెస్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, దిస్ స్ట్రెస్ ఈస్ ద అక్యూట్ స్లీప్ డెఫిషియన్సీ కాజ్ చేసేకి మెయిన్ కారణం స్ట్రెస్ అండి. ఒక ఆప్తమిత్రులు గాని, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు గాని పొరపాటున చనిపోతారు. అట్లా చనిపోయినప్పుడు ఆ స్ట్రెస్‌తో మనకు దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోతదది. అంటే స్ట్రెస్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ అక్యూట్ స్లీప్ డెఫిషియన్సీ అన్నమాట. అలాగే లార్జ్ మీల్ బిఫోర్ బెడ్. ఒకటి చూడండి, ఇది లార్జ్ మీల్ బిఫోర్ బెడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైమ్ పెరుగుతుంది. సో, మనకేంటంటే ఎక్కువ శక్తి దానికి పోతుంది. ఇంగ మనకి ప్లస్ ఇంకోటేంటంటే బ్లోటింగ్ సెన్సేషన్ వల్ల రిఫ్లక్స్ వస్తుంటది. రిఫ్లక్స్ రావడం వల్ల మనకు తెలియకుండానే ఆ డిస్టర్బింగ్ స్లీప్ ఉంటదనమాట. కానీ మనకు ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ. ఒక మంచి పాయింట్ ఏంటంటే, నెవర్ గో టు బెడ్ ఇన్ ఎ హంగ్రీ స్టేట్ అండి. అది ఇంకా డిస్టర్బింగ్‌గా ఉంటది. కానీ మంచిగా తినాలి. తిని బెడ్‌కెళ్ళాలి. బట్ ఎంత డిఫరెన్స్ ఉంచాలి? అట్‌లీస్ట్ మినిమమ్ ఆఫ్ 1 ½ టు 2 అవర్స్ అండి. ఇది 1 ½ టు 2 అవర్స్ ఎందుకు చెప్తున్నానంటే, అట్‌లీస్ట్ 1 ½ అవర్ టైము మనం తిన్న ఫుడ్ మనకు కడుపులో నుంచి ఇంటెస్టైన్‌లోకి వెళ్ళేదానికి పట్టే టైం అన్నమాట. సో, మినిమమ్ ఆఫ్ 1 ½ టైమ్ ఉంటే మనకు రిఫ్లక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. అంటే మనకు రిఫ్లక్స్ ఎసిడిటీ అంటారు కదా! ఆ ఎసిడిటీ వచ్చే అవకాశం చాలా తక్కువుంటది. అండ్ సో, అట్‌లీస్ట్ 1 ½ టు 2 అవర్స్ బిఫోర్ బెడ్ టైమ్ తింటే మంచిదండి. అంతకంటే ముందైతే ఓకే. బట్ ఆ గ్యాప్ అయితే పెట్టాలి. అండ్ ఫోన్స్ అండ్ టెక్ డివైసెస్ ఇప్పుడుండే లైఫ్ స్టైల్‌కి ఎప్పుడు మన బెడ్‌రూమ్‌లో ఉంటున్నాయి. అండ్ ఓకే. ఉండడం తప్పు కాదు. బట్ అట్‌లీస్ట్ గివ్ 1 అవర్ బ్రేక్ ఫ్రమ్ దట్ బ్లూ లైట్ టు గెట్ ఎ గుడ్ స్లీప్ అండి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అబౌట్ స్లీప్. నెక్స్ట్ చెప్పాను కదా! ఇప్పుడు ఫోన్స్ అండ్ టెక్ డివైసెస్ ఏం చేస్తున్నాయంటే బ్లూ లైట్ ఎమిట్ చేస్తున్నాయి. ఈ బ్లూ లైట్ ఆఫ్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ ఏంటంటే మన ఫ్లాట్ టీవీస్‌లో నుంచి వస్తది. టా టే టే టాబ్లెట్స్ నుంచి వస్తది. అట్లే ఫోన్స్ నుంచి వస్తది. ట్యాబ్స్ వాడతారు కదా పిల్లలు, అవి చాలా కామన్ అండి బ్లూ లైట్ వచ్చేకి. ఇదేం చేస్తదంటే మన పీనియల్ గ్లాండ్ అనేది ఒకటుంటది మన బ్రెయిన్‌లో. పీనియల్ గ్లాండ్ దట్ సెక్రీట్స్ మెలటోనిన్ అన్నమాట. మెలటోనిన్ అనేది ఒక స్లీప్ హార్మోన్. ఆ మెలటోనిన్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్లీప్. ఎప్పుడైతే బ్లూ లైట్ ప్రొడ్యూస్ అవుతదో, ఆ మెలటోనిన్ అనేది పీనియల్ గ్లాండ్ నుంచి సెక్రీట్ అవ్వడం తగ్గుతుందండి. సో, దానివల్ల ఏంటంటే తెలియకుండానే మనకు స్లీప్ డెఫిషియన్సీ వస్తది. అండ్ టీనేజ్ పిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు దీనికి. మరి స్లీప్ రొటీన్ ఎలా ఉండాలి? చూడండి, స్లీప్ రొటీన్ మనం ఏం చేస్తాము? ఒక డైలీ రొటీన్ అయితే ఫాలో అవుతాం. దట్స్ ఫైన్. కానీ మనం చేసే తప్పల్లో ఏంటంటే వీకెండ్ వచ్చేటప్పటికి ఎంజాయ్ అంటాము. ఒక సినిమా చూస్తాము. లేకపోతే డిన్నర్‌కెళ్ళి ఇంటికి లేట్‌గా వస్తాము. సో, ఆబ్వియస్‌గా తిని పడుకునేటప్పుడు లేట్ అయిపోతది. మనం ఏం చేస్తాము? అబ్బా! సండే కదా అని చెప్పేసి పొద్దున్నే బాగా లేట్‌గా లేస్తాం. మన వీక్ షెడ్యూల్ కష్టపడి మెయింటైన్ చేసాం. కానీ సండే ఎప్పుడైతే ఆ షెడ్యూల్ బ్రేక్ చేస్తున్నామో మళ్ళా మండే లేవాలంటే కష్టమైపోతది. ఇది అందరం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. హ్యాంగోవర్ ఉంటది మండే మార్నింగ్. చాలా మందికి ఆల్కహాల్ అలవాటున్న వాళ్ళకి ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అన్నమాట. మరి దీనికి ఏం చేయాలి అంటే ద ట్రై టు ఫాలో ద స్లీప్ రొటీన్ ఈవెన్ ఆన్ సండేస్ ఆల్సో అండి. ఒకవేళ మీకు టైం దొరికితే మధ్యాహ్నం కాసేపు కావాలంటే కాసేపు పడుకోండి. కానీ రాత్రి పూట పడుకొని లేచే టైమింగ్స్‌లో వీలైనంత వరకు మార్చొద్దు. సో, దీనివల్ల మనకేంటంటే మండే హ్యాంగోవర్ తగ్గిపోతుంది. అండ్ స్లీప్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక మంచి మనకు బెడ్‌రూమ్‌లో ఏంటంటే వీలైనంత వరకు ఒక కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటే చక్కగా నిద్ర వస్తదండి. అలాగే మంచి పిల్లో. చాలామంది నేను పేషెంట్స్‌కి నెక్ పెయిన్‌తో చూస్తుంటాను. అందరూ సార్ మెడ నొప్పి వస్తుంది. నాకు పిల్లో ఏది వాడాలి? ఎట్లా వాడాలి? అని అడుగుతూ ఉంటారు. మంచి నిద్ర రావట్లేదు.
నేనైతే ఒకటే చెప్తాను దీనికి, మీరు పక్కకు తిరిగేటప్పుడు పిల్లో పెట్టుకోండి. అది భుజంకి తలకు ఎంత హైట్ ఉంటుందో అంత డిస్టెన్స్ పిల్లో పెట్టుకోవాలి. స్ట్రైట్‌గా పడుకునేటప్పుడు మాత్రం ఒకటి కాకపోతే 2 దుప్పట్లు పెట్టుకోండి. పిల్లో వద్దు అని చెప్తాను. ఇది కామన్ థింగ్ విచ్ ఐ సజెస్ట్ టు ద పీపుల్ విత్ నెక్ పెయిన్ అండి. అండ్ అలాగే మ్యాట్రెస్. చాలామంది ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ అన్నీ వస్తాయని చెప్పి కింద పడుకుంటుంటారు. దట్స్ నాట్ రిక్వైర్డ్ అండి యాక్చువల్‌గా. మంచి మ్యాట్రెస్ మంచి మ్యాట్రెస్ ఏంటంటే పాతకాలంలో ఇప్పుడు నవారు మంచాలుండేటియి. అవన్నీ ఏంటంటే కింద గుంతలాగా ఎళ్ళిపోయేటియి. అట్లాంటివి వద్దు. ఇప్పుడు చాలామందంతా మనము మామూలు ఇవి మ్యాట్రెస్‌లన్నీ ఫ్లాట్‌గానే ఉంటున్నాయి. సో, యూ కెన్ టేక్ ఎనీ గుడ్ మ్యాట్రెస్. అండ్ ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ ఏంటంటే తెలియకుండానే పక్క నుంచి సౌండ్స్ అండ్ లైటింగ్ ఎక్కువ పడడం గానీ, అవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనకు బెటర్‌గా ఉంటది. అండ్ షేరింగ్ ఎ రూమ్. ఈ షేరింగ్ ఎ రూమ్ అనేది ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు కూడా బ్యాచిలర్స్‌లో ఉంటది. ఎందుకంటే మనం మన ప్రకారమే చేసుకోలేము. ఎవడో వస్తాడు వచ్చి ఆ టైంలో గోల చేసేస్తాడు. కరెక్ట్ పీక్ టైమ్‌లో డిస్టర్బెన్స్ అయితది. సో, ఆల్వేస్ ట్రై టు షేర్ యువర్ రూమ్ విత్ ద పీపుల్ ఆఫ్ యువర్ అంటే మీకు లైక్ మైండెడ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటే మీకు మంచి నిద్ర ఉంటదండి. అండ్ పెట్స్ వీలైనంత వరకు ట్రై నాట్ టు ఎంకరేజ్ పెట్స్ ఇంటు ద బెడ్ రూమ్ అండి. ఇప్పుడు చెప్పాను గదా! కెఫీన్‌కు, స్లీప్‌కు ఏంటి సంబంధం అంటే, చూడండి కెఫీన్ అనేది మనం అంతా కాఫీలోనే ఉంటదనుకుంటాం. లేదండి. కెఫీన్ ఈ ఈవెన్ టీలో గూడా ఉంటది. అండ్ ఈవెన్ మన అన్ని మన బెవరేజెస్ అన్నిట్లోనూ గూడా ఉంటది. మనకు సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి గదా! సోడా గాని ఇట్లాంటి అన్నిట్లో గూడా కెఫీన్ మిక్స్డ్ ఉంటది. సో, ఇవన్నీ కూడా స్లీప్‌లెస్‌నెస్ అన్నమాట. కెఫీన్ వాడడం వల్ల ఏమవుతదంటే, ఓవర్ యూజ్ కెన్ లీడ్ టు డిఫికల్టీ ఫాలింగ్ అస్లీప్ అండ్ స్టేయింగ్ అస్లీప్. అండ్ చూడు కన్స్యూమింగ్ కెఫీన్ రా మామూలుగా ఏం చేస్తాం రాత్రంతా నిద్ర మేలుకునేకి కెఫీన్ తీసేసుకుంటారు కాఫీ రూపంలో. దానివల్ల ఏమవుతదంటే వాళ్ళకి ఆ టెంపరరీగా దే స్టే అవేక్. బట్ తెలియకుండా నిద్రలేమి వస్తది. స్లీప్‌లెస్‌నెస్ వస్తుంది. యాంగ్జైటీ వస్తుంది. ఫ్రీక్వెంట్ నైట్ టైమ్ అవేకనింగ్స్ అవుతూ ఉంటారు. అండ్ ఓవరాల్‌గా ఏంటంటే ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గుతుందండి. పూర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటది. అండ్ ఒక్కసారి కాఫీ తాగితే అది మన బాడీలో 6 అవర్స్ ఉంటుందండి. సో, మనం కాఫీ టైమ్ ఎప్పుడు తీసుకోవాలి? మనం అట్‌లీస్ట్ 4:00 ముందు తీసుకుంటే 10 గంటలకు పడుకున్నా మనకు బెటర్‌గుంటది. సో, ప్లీజ్ డోంట్ టేక్ ద కాఫినేటెడ్ డ్రింక్స్ ఆఫ్టర్ 4 అట్‌లీస్ట్ ఆఫ్టర్ 5 ఎందుకంటే 10:30, 11 అయిపోతుంది కాబట్టి అట్‌లీస్ట్ 6 అవర్స్ ముందర తీసుకోండి. ఎందుకంటే తర్వాత మాత్రం అవాయిడ్ చేయండి. మరి నికోటిన్ ఏం చేస్తది? నికోటిన్ ఏంటంటే ఇట్స్ ఏ పవర్‌ఫుల్ స్టిమ్యులెంట్ అన్నమాట. సేమ్ కాఫీన్ లాగే ఇవి బోత్ దే స్టిమ్యులేట్ ద రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అన్నమాట. దానివల్ల మనకు స్లీప్ లేకుండా అవేక్‌లోకెళ్ళిపోతుంటాం. ఈ నికోటిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైతదంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతది, హార్ట్ రేట్ పెరుగుతది. అండ్ మొత్తం చెప్పా గదా! రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల మొత్తం అలర్ట్, అవేక్‌నెస్ ఉంటాం. Suppose if you are having trouble with your sleep, it is likely because your body feels energized from the effect of nicotine in your system. అంటే చూడండి ఈ నికోటిన్ వల్ల ఏంటంటే బాడీ అంతా బాగా ఒక యాక్టివ్ అయిపోతది. బట్ ఇది టెంపరరీ లాస్టింగ్ పీరియడ్ అండి. ఆ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా రివర్స్ ఎఫెక్ట్ వస్తాయి. సో, ఎంత వీలైతే అంత నికోటిన్ గూడా బెటర్ స్టాప్ స్మోకింగ్ అండి. కొన్ని టిపికల్ స్లీప్ టిప్స్ ఏంటి? వన్ ఈస్ గెట్ మూవింగ్. ఎప్పుడు కూడా మనము ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో ఎక్కువ కూర్చునేకి అలవాటు పడిపోతున్నాము. కూర్చుంటే లేవం గంటలు, గంటలు కూర్చుంటాం. ఈవెన్ ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఉన్నారు. చదువుకునేదానికి కూర్చుంటే లేవనే లేవరు. మా పిల్లవాడినే "అరే నాన్న కాస్త లేసి కనీసం మా దగ్గరికి కాసేపురా రారా కొంచెం అట్‌లీస్ట్ 1 అవర్ కన్నా లేవని" నేనే ఎన్నో సార్లు చెప్తుంటాను. అంటే వాళ్ళకి తెలీదనమాట. తెలియకుండా అలా ఇన్వాల్వ్ అయిపోతారు. అలాగే సిస్టమ్ ముందర కూడా అలా కూర్చుంటే మన తెలియకుండా గంటలు గడిచిపోతాయి. సో, ఆల్వేస్ ట్రై టు మూవ్ యువర్ బాడీ అండ్ గెట్ సమ్ ఎక్సర్‌సైజ్ అండ్ ఆల్సో గో టు ఫ్రెష్ ఎయిర్. ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం వల్ల మనకు బాడీ రిజ్యూనేట్ అయితది. అండ్ థిస్ విల్ హెల్ప్ అస్ టు స్లీప్ బెటర్ అన్నమాట. అండ్ ఆల్వేస్ అవాయిడ్ స్ట్రెన్యూయస్ ఎక్సర్‌సైజ్ వితిన్ 4 అవర్స్ ఆఫ్ బెడ్ టైమ్. ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్లీప్ టిప్‌లో మేక్ ఎ లిస్ట్ అండ్ ప్లాన్ అహెడ్. ఇప్పుడు నైట్ టైమ్ పడుకునే ముందు రేపు ఏం చేయాలి అనేది ముందుగానే ఒక లిస్ట్ చేసుకుంటే మనకి రేపు యాంక్సైటీ ఉండదండి. ఈరోజు ప్రశాంతంగా పడుకుంటాం. అండ్ అలారమ్స్ సెట్ చేసి వెంటనే రాత్రి మధ్యలో లేసేస్తాం గదా! అలారం చూసి అమ్మో! ఇంత టైం అయిందా? అంత టైం అయిందా? అట్లా అనుకోవద్దు. మధ్యలో నిద్ర లేస్తానే దయచేసి వాచ్ చూడకండి. మళ్ళీ పడుకొని పోండి. పొద్దున ఎలాగో అలారం పెట్టుకుంటాం. ఆ అలారంకి లేస్తాం. కానీ మధ్య మధ్యలో వాచ్ చూడొద్దు. అండ్ గుడ్ బెడ్ టైమ్ రొటీన్ హెల్ప్స్ అస్ టు గెట్ ఎ గుడ్ స్లీప్. చెప్పాను. స్లీప్ ఎన్విరాన్మెంట్ చెప్పాను. అండ్ కామింగ్ ప్రాక్టీసెస్ అంటే మనం నిద్ర రావట్లేదు. నిద్ర రానప్పుడు ఏంటంటే ఒక 20 నిమిషాలు బెడ్‌రూమ్‌లో పడుకొని అప్పటికి రావట్లేదంటే వెంటనే రూమ్ మార్చేసేయండి. రూమ్ మార్చేసి వెళ్లి ఒక బుక్ చదువుకోవడమో, లేకపోతే మంచి
పవర్ అంటే సూదనింగ్ మ్యూజిక్ వినడమో అలా చేస్తే మళ్ళీ తెలియకుండానే మనకు నిద్ర వస్తుంది. అప్పుడు వచ్చి పడుకుంటే బెటర్ అనమాట. అండ్ నిద్రపోయే ముందు అవాయిడ్ నికోటిన్ అండ్ కీప్ బెడ్ టైమ్ టెక్ ఫ్రీ అండ్ నో క్లాక్ వాచింగ్ డ్యూరింగ్ ద ఇన్ మిడిల్ ఆఫ్ ద స్లీప్ అండి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది యాంగ్జైటీ పెంచుతుంది. ఆల్వేస్ ట్రాక్ యువర్ స్లీప్. అది ఒక యాప్ కానీ ఇప్పుడు కొత్త కొత్త వాచెస్ వస్తున్నాయండి, దాంట్లో స్లీప్ మన యాక్టివిటీ ఎలా ఉంది, మధ్యలో నిద్రపోయే టైంలో కూడా మన యాక్టివిటీ ఎలా ఉంది అనేది చెప్తుంది. వీలైతే అట్లాంటి మంచి స్మార్ట్ వాచెస్ తీసుకోండి. ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ రియల్లీ. అండ్ అలాగే ఫుడ్ చెప్పా కదా, దయచేసి ఉపవాసాలు చేసి పడుకోవద్దండి. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది. కావాలంటే ఉపవాసం చేయండి, కొంచెం 6 o'clock నుంచి కావాలంటే 11 దాకా కూడా చేయండి, కానీ పడుకునే ముందు లైట్గానే తీసుకోండి. దట్ హెల్ప్స్ అస్ ఇన్ గెటింగ్ గుడ్ స్లీప్ అనమాట. మరి బెడ్ టైంలో స్ట్రెస్ వస్తాయి కదా, దానికి ఎట్లా మేనేజ్ చేయాలి మనకు? ఎందుకంటే చాలా మందికి స్లీప్ డెఫిషియన్సీ బెడ్ టైం స్ట్రెస్ వల్లే వస్తాయండి. అది కామన్, మన అందరికీ వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఎంతో స్ట్రెస్ అవుతుంటాం, యాంగ్జైటీ ఉంటుంది. అయ్యో రేపు ఎలా చేయాలి, రేపు పనులు అనేది యాంగ్జైటీ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్ అబౌట్ ఏం చేయాలా అనేది కంటే అలో యువర్ సెల్ఫ్ టు కాన్సన్ట్రేట్. మనం అసలు ఎందుకు అనే దానికి పాయింట్ ఫోకస్తో మనం కాన్సన్ట్రేట్ చేసి మనము థింక్ చేయాలండి. దానివల్ల మనం వరీ తగ్గించుకోవచ్చు. అలాగే ప్రతి షెడ్యూల్ టైంలో రోజు ఏదో ఒక టైంలో షెడ్యూల్ పెట్టుకొని ఒక ఆప్తమిత్రుడితో కానీ, అన్నిటికంటే మన మంచి ఆప్తమిత్రుడు మన ఇంట్లో మన వైఫ్ అండి. ఆ టైంలో ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ వైఫ్ అండ్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా, అప్పుడు మనకు తెలియకుండా రిలీఫ్ చాలా ఉంటుంది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మన ఒకదాని మీదే ఫోకస్ చేస్తాం. అమ్మాయిలు మనకంటే చాలా టాలెంటెడ్ అండి, వాళ్ళకి ఎన్నో మేనేజ్ చేయగలుగుతారు. అబ్బాయిలకు మనం వర్క్ దానికే చూసుకుంటుంటాం తప్ప మిగతా ఆలోచించరు, కానీ వాళ్ళు ఒక ఫ్యామిలీ, పిల్లలు, వర్క్ అన్నీ చూస్తూ ఉంటారు. నథింగ్ రాంగ్ ఇన్ షేరింగ్ యువర్ థాట్స్ విత్ దెమ్ సో దట్ యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ యువర్ స్ట్రెస్ అండ్ ఆల్సో విల్ గెట్ గుడ్ ఐడియాస్. అండ్ ఇప్పుడు కూడా నైస్ జర్నల్ అండి, స్లీప్ జర్నల్ పెట్టుకోండి. పాతకాలంలో డైరీ రాయండి అని చెప్పేవాళ్ళు మన పెద్దలు. ఆ డైరీలు ఇప్పుడు పోయేసాయి, కానీ ఇప్పుడు కనీసం ఒక బుక్ అనే పెట్టుకోండి. ఈ బుక్ ఎట్లా ఉపయోగపడతాయంటే పొద్దు నుంచి మనం చేసిన దాంట్లో ఏమైనా టేక్ హోమ్ పాయింట్స్ ఉన్నాయా అని మనకు కొన్ని ఉంటాయండి. ఆ టేక్ హోమ్ పాయింట్స్ దాంట్లో రాసుకుంటే నెక్స్ట్ టైం మనకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని మర్చిపోతుంటాం, అవి కూడా రాసుకుంటే మరుసటి రోజు పొద్దున్నే బుక్ చూస్తే మనకు గుర్తు వచ్చేస్తుంది. అండ్ మనకు స్ట్రెస్ రిలీఫ్గా కూడా అది హెల్ప్ అవుతుందండి. అండ్ క్రియేట్ టు డూ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ డే, అది ఆల్రెడీ మీకు చెప్పాను. సో దట్ నెక్స్ట్ డే వరీ ఉండదు. పడుకునే ముందు ఒక మంచి రిలాక్సింగ్ మ్యూజిక్ కానీ మర్చిపోదండి, మంచి షవర్ తీసుకోండి, వార్మ్ షవర్ 1 hour బిఫోర్ బెడ్ టైమ్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అలాగే చాలామంది ఇవన్నీ కాకుండా బాదం మిల్క్ కానీ ఒక గోరువెచ్చని పాలు కానీ తీసుకొని పడుకుంటే మంచి నిద్ర ఉంటుంది. అండ్ ఇంకా బెస్ట్ ఏంటంటే భోంచేసిన తర్వాత ఒక 15 to 20 minutes జస్ట్ అట్లా క్యాజువల్గా మీ లైఫ్ పార్ట్నర్ తీసుకొని వాకింగ్కి వెళ్ళండి. దట్ విల్ ఆల్సో బీ వెరీ గుడ్ అనమాట, మనకు మంచి నిద్ర వచ్చేకి. నేను మీకు ఫిజికల్ యాక్టివిటీ ఆల్రెడీ చెప్పాను. టూ మచ్ సిట్టింగ్ అండ్ నాట్ ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ డ్యూరింగ్ ద డే కాజెస్ స్లీప్ డెఫిషియన్సీ. అట్లాగే ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఆర్ ఫ్రెష్ ఎయిర్ కాజెస్ స్లీప్ డెఫిషియన్సీ అండి. 4 hours ముందర మనము స్ట్రెనస్ యాక్టివిటీ చేయకూడదు. దెన్ ఇప్పుడు నేను మన నార్మల్ స్లీప్కి ఏమేమి కావాలి, ఎట్లా ఎఫెక్ట్ అవుతాయని నేను చెప్తానండి. చూడండి, నార్మల్ స్లీప్ వేక్ సైకిల్ అనేది ఇట్ లాస్ట్ ఫర్ అప్ టు 60 to 90 minutes అనమాట. మనం ఒక్కసారి పడుకున్నామంటే ప్రతి స్లీప్ వేక్ సైకిల్లో అట్లీస్ట్ 4 to 5 times ఆ స్లీప్ సైకిల్ మారిపోతుందంట. అవి నేను చెప్తాను మీకు ముందుకు స్లైడ్స్లో. చూడండి, స్లీప్ వేక్ సైకిల్లో పడుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ ఎల్లో డాట్ అనేది పీనియల్ గ్లాండ్, ఈ మధ్యలో ఉండే ఎల్లో డాట్. ఆ పీనియల్ గ్లాండ్ ఏంటంటే మెలటోనిన్ సెక్రెట్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనే పదార్థం మనం స్లీప్ను ఇండ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే మార్నింగ్ టైంలో ఏమవుతుందంటే ఇది సెరటోనిన్ సెక్రెట్ చేస్తారు. ఈ సెరటోనిన్ ఏంటంటే మనకు డోస్ హార్మోన్స్ అంటాం కదా, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ టైప్లో. ఈ సెరటోనిన్ ఏంటంటే మనకి అవైక్ ఉంచేకి హెల్ప్ అవుతుంది డే టైంలో. ఈ స్లీప్ వేక్ సైకిల్కి ఈ రెండు మంచి హార్మోన్స్ అనమాట, మెలటోనిన్, సెరటోనిన్. అండ్ బాడీ ఏంటంటే ఒక సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది. మనం ఎవరీవన్ హ్యావ్ వన్ సర్కేడియన్ రిథమ్. అంటే మన డైలీ లైఫ్లో ఒక టైమింగ్ బట్టి మన బాడీ అలా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సర్కేడియన్ రిథమ్ కారణం ఈ మెలటోనిన్ అండ్ సెరటోనిన్ ఈక్విలిబ్రియంలో ఉండడం అనమాట. అలాగే ఇంకా కొన్ని హార్మోన్స్ కూడా వస్తాయండి, నేను నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. చూడండి, ఈ సర్కేడియన్ రిథమ్లో ఏం చేస్తాము, కరెక్ట్ ఒక చోట స్టార్ట్ చేస్తే మిడ్ నైట్లో చూడండి, మిడ్ నైట్లో అరౌండ్ 2 o'clock వీ గో టు డీప్ స్లీప్. 4:30కి మన బాడీ
దీన్నే రెమ్ స్లీప్ అంటామండి. రెమ్ స్లీప్లో నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. రెమ్ స్లీప్లో టోటల్ బాడీ టెంపరేచర్ లో అయిపోతుంది, పూర్తిగా రిలాక్సేషన్లో ఉంటాం అనమాట. అలాగే అప్పుడు మళ్ళీ 6 o'clockకి మెల్లగా రైజ్ అవుతున్నాం, మనం నిద్ర లేచే టైం కొంచెం మెల్లగా బీపీ రైజ్ అవుతుంది. అండ్ మార్నింగ్ 7:30కి మెలటోనిన్ స్టాప్ సెక్రీషన్, అప్పుడు టోటల్గా అవేక్ స్టేట్లోకి వచ్చేస్తాం అనమాట. దెన్ అవర్ యాక్టివిటీస్ స్టార్ట్. అప్పుడు ఏమవుతుంది, బోవెల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతాయి, మనకు టెస్టోస్టెరాన్ లెవెల్స్, సెరటోనిన్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి. అప్పుడు మనకు హై అలర్ట్నెస్ వచ్చేస్తుంది. అండ్ బెస్ట్ తర్వాత అలాగే రోజంతా సాయంకాలం అయిపోద్ది, మళ్ళీ సేమ్ సైకిల్స్ టేక్స్ అనమాట. దిస్ ఇస్ ద నార్మల్ సర్కేడియన్ రిథమ్ ఆఫ్ ద బాడీ. నేను ఇప్పుడు చెప్పాను కదా, స్లీప్ సైకిల్లో చాలా స్టేజెస్ ఉంటాయండి. మెయిన్ 4 స్టేజెస్ అంటాము. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్. రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. నాన్ రెమ్ స్లీప్ అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. ఇక్కడ ఒక టర్మినాలజీ మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాయండి. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్లో అంటే అయ్యో ఎప్పుడు కళ్ళు కదిలిస్తూ ఉంటాము అంటే అది స్లీప్ మంచిది కాదు, అది వేక్ స్టేట్ అనుకుంటాం. కానీ దట్ ఈస్ అదొకటి రాంగ్ కాన్సెప్ట్ అండి. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్, ఆర్ఈఎం స్లీప్ అంటే ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ డీప్ స్లీప్ అనుకోవాలండి. అప్పుడు మనకు వివిడ్ డ్రీమ్స్ వస్తుంటాయి, అది ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. తర్వాత నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్లో ఈ స్టేజెస్ అన్నీ ఉంటాయి. N1, N2, N3 స్లీప్. N1, N2 లైట్ స్లీప్ అండి. N2 నుంచి తర్వాత N3 వస్తుంది. N3 ఇస్ ద డీప్ స్లీప్ ఫేజ్. ఇవన్నీ NREM అంటాం, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. నెక్స్ట్ స్లైడ్స్లో దీని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. చూడండి, లైట్ స్లీప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ N1 అండ్ N2 స్టేజ్ ఆఫ్ NREM స్లీప్. డీప్ స్లీప్లో ఏమో N3 అండ్ REM స్లీప్, ఈ రెండు డీప్ స్లీప్స్ అండి. REM స్లీప్లో డీపెస్ట్ స్లీప్లో వివిడ్ డ్రీమింగ్ అన్నీ ఉంటాయి. చూడండి, ఇప్పుడు NREM స్టేజ్ 1లో నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్లో స్టేజ్ 1లో ఏమవుతుంది, ఇవన్నీ నేను కొంచెం డీటెయిల్గా చెప్తానండి. ఎందుకంటే ఇది బేసిక్ కాన్సెప్ట్స్, ఇవి అర్థమైతేనే మనకు ఎందుకు స్లీప్ డెఫిషియన్సీలు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. మనకు స్లీప్ ఇంపార్టెన్స్ ఇది వింటే అర్థమవుతుందండి. చూడండి, ప్లీజ్ డిస్టర్బెన్స్ ఉందండి. NREM స్టేజ్ 1లో స్లీప్ సైకిల్ అనేది ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్ బిట్వీన్ wakefulness and sleep. చూడండి, if you awake someone during this stage, they might report that they are not sleeping. కానీ వాళ్ళు మైల్డ్ స్లీప్లో ఉంటారనమాట. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టేజ్ 1 స్లీప్లో బ్రెయిన్ మెల్లగా స్లో అయ్యే మొదలవుతుంది. అప్పుడు హార్ట్ బీట్ తగ్గుతుంది, అట్లే ఐ మూవ్మెంట్స్ అన్ని స్లోగా అవుతుంటాయి, అట్లే బ్రీతింగ్ తగ్గుతుంది, బ్రెయిన్ యాక్టివిటీ స్లో అవుతుంది, హార్ట్ రేట్ స్లో అవుతుంది. అంటే ఇట్ స్టార్ట్ స్లోయింగ్ అనమాట. అండ్ బాడీ కూడా మెల్లగా రిలాక్సేషన్ ఫేజ్కి వస్తూ ఉంటుంది. మజిల్స్ అన్ని కూడా కొంచెం చిన్న ట్విచింగ్స్ వస్తాయి. ఇంకా ట్విచింగ్స్ వస్తున్నాయంటే మనకు ఇంకా పూర్తిగా స్లీప్లోకి వెళ్ళలేదని అర్థం. ఈ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ స్లీప్ ఏంటంటే ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ 5 to 10 minutes అనమాట. మన స్టార్టింగ్లో వాయిస్ లో వస్తుందా? హలో, మంచిగానే వస్తుంది. ఇట్ ఈస్ ఆడిబుల్. ఓకే. ఈ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ స్లీప్ ఏంటంటే దిస్ లాస్ట్ ఫర్ 5 to 10 minutes, NREM స్టేజ్ 1 అనేది. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ స్టిల్ రిలేటివ్గా యాక్టివ్గా ఉంది, కానీ అలానే పూర్తిగా డీప్గా వెళ్ళలేదు. ఇట్స్ అన్ అర్లియర్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుందంటే ఈజీ తీస్తే ఈజీలో హై యాంప్లిట్యూడ్ తీటా వేవ్స్ ఉంటాయి, ఇక్కడ స్లో బ్రెయిన్ వేవ్స్ అనమాట. ఈ వేవ్స్ మెయిన్గా ఫ్రాంటల్ లోబ్లో వస్తాయి. ఫ్రాంటల్ లోబ్ అంటే మన ముందుండే లోబ్ అనమాట బ్రెయిన్లో. మరి అలాగే స్టేజ్ 2లో ఏమవుతుంది, ఇక్కడ స్టేజ్ 2 ఏంటంటే ఫస్ట్ 5 to 10 minutes తర్వాత స్టేజ్ 2లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పెండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇన్ స్టేజ్ 2 అండి. ఇట్ లాస్ట్ ఫర్ అబౌట్ 20 minutes పర్ సైకిల్. ఈ స్టేజ్ 2లో ఏమవుతుందంటే యూ బికమ్ లెస్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, అంటే ఇంకొంచెం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బాడీ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, అలాగే ఐ మూమెంట్స్ స్టాప్ అయిపోతాయి. ఇక్కడ బ్రీతింగ్, హార్ట్ రేట్స్ స్లోగా రెగ్యులర్ అవుతుంది, అంటే హడావిడి కాకుండా అలా ర్యాపిడ్గా తగ్గుతూ వస్తుంది. అండ్ ఇట్ విల్ బి రెగ్యులర్ అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ బిగిన్స్ టు ప్రొడ్యూస్ బర్స్ట్స్ ఆఫ్ ర్యాపిడ్ రిథమిక్ బ్రెయిన్ వేవ్స్. దీన్ని స్లీప్ స్పిండిల్స్ అంటాం. అంటే ఇది ఈజీ ఫైండింగ్స్ అండి. రిథమిక్గా బ్రెయిన్ వేవ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్లీప్ స్టడీస్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, బ్రెయిన్ వేవ్స్ స్టడీ చేయడం అనేది. దాన్ని బట్టి మన స్లీప్ ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ ఏంటంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే స్టేజ్ 2 ఈజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ మెమరీ కన్సాలిడేషన్. మనకు మెమరీ అంతా బాగా కన్సాలిడేట్ అవ్వాలి, పొద్దునంతా చేసిన పని అంతా మనం చదివింటాము, సపోజ్ ఏమైనా పని ఉంటుంది, అది బ్రెయిన్లో స్టోర్ అవ్వాలి, కన్సాలిడేట్ అవ్వాలంటే మంచి స్టేజ్ 2 స్లీప్ కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే బ్రెయిన్ స్టార్ట్స్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్, అండ్ న్యూ మెమరీస్ కూడా ఫిల్టర్ అవుతాయి.
ఆ ముందు రోజు ఏం చేసామనే ఆ న్యూ మెమరీస్ అన్నీ మనకు ఫిల్టర్ అయ్యి బ్రెయిన్‌లో అంటే సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతుంటాయండి. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ 2 అన్నది. వైల్ దిస్ ఈజ్ అకరింగ్ మన బాడీ స్లో అవుతా పోతది. అండ్ దిస్ ప్రిపేర్స్ ఫర్ ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ 3 అండ్ రెమ్ స్లీప్. ఎందుకంటే ఆ 2 స్టేజెస్ డీప్ స్లీప్ స్టేజెస్ అన్నమాట. ఈ డీప్ స్లీప్ ఎందుకు కావాలి? డీప్ స్లీప్ స్టేజ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ రిపేర్ ఆఫ్ ద బాడీ, రెస్టరేషన్ ఆఫ్ ద బాడీ ఫంక్షన్స్ అండ్ టు రీసెట్ ద బయోలాజికల్ క్లాక్ అన్నమాట. ఇక్కడ చెప్పాను కదా! మన ఇమ్యూనిటీ పెంచేకి కావాలంటే డీప్ స్లీప్ 3 అండ్ 4 కావాలి. అండ్ చూడండి స్టేజ్ 3లో ఏమవుతది? స్టేజ్ 3లో డీప్ స్లీప్ ఇక్కడ స్లో బ్రెయిన్ వేవ్స్ వస్తాయి. దీన్ని డెల్టా ఫేజ్ అంటాం. డెల్టా వేవ్స్ అంటాం మేము. ఇది డీప్ స్టేజ్ 3లో వస్తది. దిస్ ఆల్సో కాల్డ్ డెల్టా స్లీప్. దిస్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ స్లీప్ వేర్ ఎన్విరాన్మెంటల్ నాయిసెస్ కానీ, యాక్టివిటీ గానీ, ఇవన్నీ మనకేమీ తెలీదనమాట. అంత డీప్‌లోకి వెళ్ళిపోతాం ఇక్కడ. అవన్నీ ఏం మనం కొన్ని సార్లు గట్టి గట్టిగా అరుస్తుంటాం. అయినా మనం నిద్ర లేవలేం. ఆహ్, ఎందుకంటే మనం ఆ డీప్ స్టేజ్ 3లో ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఈవెన్ ఎన్ని సౌండ్ చేసినా మనం లేవం. ఈ స్లీప్ వాకింగ్ గాని, ఇవన్నీ మనం సినిమాల్లో చూపిస్తారు గదా! మధ్యలో నిద్ర లేచేసి వెళ్ళిపోతూ ఉంటారు తెలియకుండా. ఈ స్లీప్ వాకింగ్ టిపికల్‌గా ఈ స్టేజ్ 3 స్లీప్‌లో వస్తది. అసలు జ్ఞప్తికి కూడా ఉండదనమాట. అండ్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్ ఆర్ మోర్ లైక్లీ టు డూ స్లీప్ వాకింగ్ దాన్ ద ఓల్డర్ అడల్ట్స్. ఎందుకంటే పిల్లలు చాలా ప్రశాంతమైన గాఢ నిద్రలోకెళ్తారండి. అందువల్ల దే ఆర్ మోర్ టెండ్ టు డూ స్లీప్ వాకింగ్. పెద్దలలో అంత గాఢ నిద్ర చాలా తక్కువైతది ఏజ్ పెరిగే కొద్దీ. అండ్ స్టేజ్ 3లో ఏమవుతదంటే, మన బాడీ అంతా మజిల్స్ కంప్లీట్‌గా రిలాక్స్ అయిపోతాయి. బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతది. బ్రీతింగ్ చాలా స్లో అయితది. అండ్ ఈ దిస్ ప్రోగ్రెసెస్ ఇంటూ యువర్ డీపెస్ట్ స్లీప్ అన్నమాట. డ్యూరింగ్ దిస్ డీపెస్ట్ స్లీప్ బాడీ ఏం చేస్తది, మొత్తం బాడీకి ఫిజికల్‌గా రిపేర్స్ ఏమన్నా కావాలి అంటే బాడీ రిపేర్ చేసుకుంటదండి. ఇక్కడే ఇమ్యూనిటీని పెంచుతది. అండ్ గెట్టింగ్ ఎనఫ్ ఆఫ్ ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ 3 మేక్స్ అస్ ఫీల్ రిఫ్రెష్డ్ ద నెక్స్ట్ డే. అండ్ ఈ టైంలో ఏం చేస్తది, బ్రెయిన్ కన్సాలిడేట్ చేస్తది. ఏం కన్సాలిడేట్ చేస్తది? డిక్లరేటివ్ మెమరీస్. ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్ గాని, ఫ్యాక్ట్స్ గాని, స్టాటిస్టిక్స్ గాని, పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, ఆ ముందు రోజు ఏం చేశామో అవన్నీ కూడా ఆ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఇక్కడ కన్సాలిడేట్ అవుతాయండి. ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ 3లో కన్సాలిడేషన్ వస్తది. అంటే ఇది స్లీప్ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నానండి ఇవన్నీ చెప్పడం వల్ల. దెన్ స్టేజ్ 4లో ఏమవుతది? స్టేజ్ 4 ఈస్ నథింగ్ బట్ ఆర్‌ఈఎం స్లీప్ అండి. రెమ్ స్లీప్ అంటాం. రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ స్లీప్‌లో వెన్ ద బ్రెయిన్ ఈస్ అరౌజ్డ్ విత్ మెంటల్ యాక్టివిటీస్ డ్యూరింగ్ రెమ్ స్లీప్, యువర్ వాలంటరీ మజిల్స్ బికమ్ ఇమ్మొబిలైజ్డ్. అంటే టోటల్‌గా పారలైజ్ అయిపోతాం రెమ్ స్లీప్‌లో. ఇక్కడ బ్రెయిన్ యాక్టివిటీ చాలా క్లోజ్‌గా రిజెంబుల్ అవుతది. దేనికి? పొ పొద్దున్నే మనము వేకింగ్ అవర్స్‌కి ప్రిపేర్ అయ్యేకి రెడీ అవుతూ ఉంటది. అంటే ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఉంటదనమాట. ఇక్కడ టెంపరరీ పారాలిసిస్ గమనిస్తాం మనం. అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ థింగ్ బికాజ్ ఇట్ ప్రివెంట్స్ అస్ ఫ్రమ్ యాక్టింగ్ ఔట్ ఆఫ్ అవర్ డ్రీమ్స్. ఇక్కడ ఏంటంటే ఒకసారి డ్రీమ్స్‌లో లేచేసి పరిగెత్తేసి ఏదైనా కొట్టేసుకోవడం ఇట్లా కూడా చేస్తుంటారు. ఈ స్టేజ్ అలా లేకుండా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటదనమాట. అండ్ రెమ్ స్లీప్ బిగిన్స్ అప్రాక్సిమేట్‌లీ 90 మినిట్స్ ఆఫ్టర్ ఫాలింగ్ అస్లీప్ అనమాట. అట్ దిస్ టైమ్ ఏమవుతది? బ్రెయిన్ లైట్స్ అప్ విత్ యాక్టివిటీ. ఇట్ ఈస్ వెరీ మచ్ రిలాక్స్డ్. బాడీ ఈస్ రిలాక్స్డ్ అండ్ ఇమ్మొబిలైజ్డ్. బ్రీతింగ్ గెట్స్ వెరీ ఫాస్టర్ అండ్ ఇర్రెగ్యులర్. ఇక్కడ రాపిడ్ ఐ మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇక్కడ అండ్ యూ బిగిన్ టు డ్రీమ్ అనమాట. డ్రీమ్స్ అన్నీ మనకు రెమ్ స్లీప్‌లో వస్తాయి గుర్తుపెట్టుకోండి. అండ్ స్లీప్ వాకింగ్ గాని అవన్నీ ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ 3లో చేస్తాం. అండ్ లైక్ స్టేజ్ 3 ఈవెన్ మెమరీ కన్సాలిడేషన్ హ్యాపెన్స్ డ్యూరింగ్ రెమ్ స్లీప్. హౌవెవర్ రెమ్ స్లీప్‌లో ఎమోషనల్ మెమరీస్ ఆర్ ప్రాసెస్డ్ అండ్ స్టోర్డ్ అండి. ఎమోషన్స్ అన్నీ రెమ్ స్లీప్‌లో స్టోర్ అవుతాయి. అండ్ యువర్ బ్రెయిన్ ఆల్సో యూజెస్ దిస్ టైమ్ టు సిమెంట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మెమరీ, మేకింగ్ ఇట్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఫర్ లెర్నింగ్. సో, లెర్నింగ్ బాగుండాలంటే మనకు రెమ్ స్లీప్ బాగుండాలి. ఇప్పుడు చూసాం గదా! మనకి సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ ఎట్లుంటాయి. మనం ముందు చెప్పినట్లు ఒకేలాగా 1, 2, 3, 4 అట్లా ఉండదండి. చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రియలైజ్ దట్ స్లీప్ డస్ నాట్ ప్రోగ్రెస్ త్రూ ద 4 స్టేజెస్ ఇన్ పర్ఫెక్ట్ సీక్వెన్స్. వెన్ యూ హావ్ ఎ ఫుల్ నైట్ స్లీప్ స్టేజెస్ ఇలా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే స్లీప్ బిగిన్స్ విత్ ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ 1 స్లీప్. తర్వాత స్లోగా స్టేజ్ 2కెళ్తది. స్టేజ్ 2 ఈస్ ఫాలోడ్ బై స్టేజ్ 3. ఎప్పుడైతే స్టేజ్ 3కెళ్ళినప్పుడు ఈ స్టేజ్ 2, స్టేజ్ 3 కొట్టుకుంటూ ఉంటాయండి. ఒక 90 మినిట్స్ అయిన తర్వాతే రెమ్ స్లీప్‌కెళ్ళిపోతాం. అప్పటిదాకా స్టేజ్ 3లోనే ఉంటాం. రెమ్ స్లీప్ మనం నిద్ర లేచే కంటే ముందు వచ్చే టైము అండ్ దట్ ఈస్ ద బెస్ట్ స్లీప్ అనుకోవాలి యాక్చువల్‌గా చెప్పాలంటే. అందుకే పొద్దున్నే లేవాలంటే మనకు లేవబుద్దే కాదు. మనం రెమ్ స్లీప్‌లో ఉంటాం ఒక్కొక్కసారి.
అండ్ రెమ్ స్లీప్ అయితేనే మళ్ళీ బాడీ రిటర్న్స్ టు ఎన్ఆర్ఈఎం స్టేజ్ 2 అనమాట బిఫోర్ బిగినింగ్ ద సైకిల్. స్టేజ్ 1కి వెళ్ళదు, డైరెక్ట్గా స్టేజ్ 2కి వెళ్తుంది. దెన్ ఇక్కడ చూడండి, ఇది ఈజీ రికార్డింగ్స్ డ్యూరింగ్ స్లీప్ అండి. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు స్లీప్లెస్నెస్తో వచ్చినప్పుడు స్టడీస్ చేసినప్పుడు ఈ గ్రాఫ్స్ బట్టే మనకు పేషెంట్ స్లీప్ ఎలా ఉందో చెప్పచ్చండి. అవేక్లో ఉన్నప్పుడు తెలియకుండా ఇలా ఇలా రిథమ్ వస్తుంటుంది. ఇది ఈజీలో బర్గర్స్ రిథమ్ అంటామండి. ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై సర్ హ్యాన్స్ బర్గర్ అనమాట. ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత స్టేజ్ 1లో ఎన్ఆర్ఈఎంలో ఇలా ఉంటాయి. అలాగే స్టేజ్ 2 వచ్చేటప్పుడు స్లీప్ స్పిండల్స్ అన్నాం కదా, నార్మల్గా ఉంటుంది. ఒక్కసారి సడన్గా మధ్య మధ్యలో జర్క్స్ వస్తాయి అనమాట. స్టేజ్ 3 ద డెల్టా వేవ్ స్లీప్ అంటాము. అండ్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. దిస్ ద బ్రీఫ్ ఈజీ యాక్టివిటీ డ్యూరింగ్ స్లీప్ అండి. స్లీప్ సైకిల్ ఎలా ఉంటుంది చూడండి. అకార్డింగ్ టు నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఏ ఫుల్ స్లీప్ సైకిల్ ఈజ్ జనరల్లీ అరౌండ్ 90 minutes లాంగ్ అనమాట. అండ్ ఎవరీ పర్సన్ స్పెండ్స్ అబౌట్ 4 to 5 times టోటల్ ఇన్ 1 night స్లీప్. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, 90 minutes స్లీప్ ఉంటుంది. మరి ఇప్పుడు స్లీప్ గురించి మనం జనరల్గా తెలుసుకున్నాము. స్లీప్ వల్ల అసలు ఎందుకు వస్తుంది స్లీపు, ఏ హార్మోన్స్ మనకు రెగ్యులేట్ చేస్తాయి, స్లీప్లెస్నెస్ వల్ల ఏంటి ప్రాబ్లము, స్లీప్ పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి, ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దామండి. మనకు స్లీప్లెస్నెస్కు వచ్చే కారణాలు, స్లీప్లెస్నెస్ను ఎలా మేనేజ్ చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు. ఇన్సోమ్నియా అంటే ఏంటి? యాక్చువల్గా ఇన్సోమ్నియా అంటే అంటే నో, లాటిన్ వర్డ్ అది. సోమ్నస్ మీన్స్ స్లీప్. సో నో స్లీప్ ఈజ్ కాల్డ్ ఇన్సోమ్నియా అనమాట. అది ఎప్పుడు అంటామంటే ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ పర్సెప్షన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద అమౌంట్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఏదైనా అమౌంట్ ఆఫ్ స్లీప్ తక్కువైనా, క్వాలిటీ ఆఫ్ స్లీప్ తక్కువైనా కూడా మనకు స్లీప్లెస్నెస్ అనేది కన్సిడర్ చేస్తాం. మరి ఇట్లాంటి పేషెంట్స్ మనకు డాక్టర్ దగ్గరికి ఎలా ప్రజెంట్ అవుతారు? ఒకటి, సార్ నిద్ర పట్టట్లేదు అని అంటారు. లేదా పడుకున్న తర్వాత నాకు సౌండ్ నిద్ర లేదు అంటారు. నిద్ర పట్టేకైనా టైం పడుతుంది, పడుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్ర లేదు, మధ్య మధ్యలో లేచిపోతున్నా అని చెప్తారు. అండ్ పొద్దున్నే లేవలేకపోతున్నా అని చెప్తారు. లేదా అర్లీగా తొందరగా లేచిపోతున్నాను సార్, మళ్ళీ లేస్తే మధ్యలో నిద్ర పట్టట్లేదు. ఇవన్నీ నార్మల్గా కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. దెన్ మరి ఇలా రావడానికి కారణం ఏంటి? ఆల్రెడీ నేను ముందు డిస్కస్ చేశానండి, బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ మెకానిజం ఆఫ్ స్లీప్ డిజార్డర్స్ కరెక్ట్గా తెలియవండి. బట్ ఇవన్నీ ప్రపోర్షన్సే. బికాస్ ఆఫ్ రీసెర్చ్ మనకు ఇది అయ్యుండొచ్చు, అది అయ్యుండొచ్చు అని చెప్తూ వస్తారు. ఒకటి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కామన్ అండి. 30% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ దట్ జెనెటిక్ ప్రాబ్లమ్. అండ్ బిహేవియరల్ డిజార్డర్స్, కాగ్నిటివ్ డిజార్డర్స్ అంటే మన బ్రెయిన్లో మనం ఆలోచన పద్ధతిలో కూడా మన స్లీప్లెస్నెస్కు తేడా కారణం ఉంటుంది. కొన్ని సార్లు ఎమోషనల్ ఫ్యాక్టర్స్ చెప్పా కదా, ఒక్కోసారి ఒక జగడాలు అవుతుంటాయి, ఫైట్స్ అవుతుంటుంది, లేకపోతే ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యే అకేషన్స్, అట్లా స్లీప్ లాస్ వస్తూ ఉంటుంది. ఇవి బ్రీఫ్గా ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, పర్పెచువేటింగ్ ఫ్యాక్టర్స్. ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే మనం తొందరగా లేచిపోతుంటాం. ఈ అలవాటు ఉండేది ఏంటంటే హైపర్ అరోజల్ ఫినామినా అంటారు. కొందరికి ఏంటంటే స్వతహాగానే వాళ్ళకి సరిగా నిద్ర పట్టదు. కొద్దిసేపు మనం అంటాం కోడి నిద్రపోతాడు వీడు అంటాం. అంటే ఏంటంటే ఇదే హైపర్ అరోజల్ ఫినామినా అనమాట. ఇది ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఫర్ స్లీప్లెస్నెస్ అనమాట. కొన్ని ఏంటంటే ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈవెంట్స్. చెప్పాను కదా, పొరపాటున ఎవరైనా చనిపోవడం కానీ ఇట్లా స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ ఉన్నప్పుడు అక్యూట్ ట్రిగ్గర్ అనమాట. ఇది అక్యూట్ స్లీప్లెస్నెస్ కాజ్ చేస్తుంది. మరి పర్పెచువేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనంతకు మనం గోతులు తవ్వుకోవడం లాంటిది. ఇదేంటంటే ఎక్సెసివ్ వరీయింగ్ అబౌట్ ద స్లీప్. స్లీప్లెస్నెస్ అనేది అందరికీ ఉంటుందండి, బట్ దాని గురించే వరీ అవుతూ ఉండే నిద్ర కూడా పాడు చేసుకుంటారనమాట. ఎక్సెసివ్ వరీయింగ్ అబౌట్ ద స్లీప్ లాస్. అండ్ అయ్యో నాకు నిద్ర రావట్లేదు, రేపు ఎలా చేస్తాను, నేను ఇలా అయిపోతున్నా అని చెప్పి ఇంకా దాని గురించి ముందుగానే అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. అంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం లాగా. అంటే ఏంటంటే వాడికి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళాం లేదు, అప్పుడే కొడుకు పేరు పెట్టాడంట. ఇక్కడ ఏంటంటే నిద్ర కొంచెం తక్కువ అయిపోయింది, అప్పుడే దాని ఎఫెక్ట్స్ గురించి ఆలోచించేసి మళ్ళీ రివర్స్ సైకిల్లో వచ్చేస్తుంటారు అనమాట కొంతమంది. అలా చేసుకోవద్దు. అండ్ కొంతమందిలో సోషియో డెమోగ్రఫిక్ కోరిలేట్స్ ఉంటాయండి స్లీప్కు. ఏంటి ఇవి? మన బాడీలో నార్మల్గా అడ్వాన్స్ ఏజ్ వచ్చే కొద్దీ స్లీప్ కొంచెం తగ్గుతుందండి. ఎస్పెషలీ మోర్ దాన్ 70 అయ్యేటప్పటికి వాళ్ళకి సరిగా నిద్ర పట్టదు. అది కామన్ ఫ్యాక్టర్. వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. అయ్యో నాకు నిద్ర పట్టట్లేదు అని అనుకోరాదు. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ స్లీప్ సైకిల్ రెడ్యూస్ అవుతూ ఉంటుందండి. సో మనం వాళ్ళకి ఎల్డర్లీ పీపుల్కి చెప్పాలి, ఇది నార్మల్, మీరు దీన్ని అబ్నార్మల్ అనుకోవద్దు అని వాళ్ళకు స్ట్రెస్ చేయాలన్నమాట. అలాగే ఫిమేల్ సెక్స్కి కంపారిటివ్గా లెస్ స్లీప్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకు ఉండే బర్డెన్ చాలా ఎక్కువ అండి. మనం నిజంగా సారీ టు మెన్షన్, హౌస్ వైఫ్స్ అని తీసి పడేస్తాం కదా, చాలా చాలా తప్పండి. వాళ్ళు చేసేంత
డ్యూటీస్ మనం ఎవరం చేయలేమండి. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క భర్తను మేనేజ్ చేయాలి, ఇల్లు మేనేజ్ చేయాలి, ఒక పక్క ఫ్యామిలీ మేనేజ్ చేయాలి, ఒక పక్క పిల్లల్ని మేనేజ్ చేయాలి. మనం చేసే పనిలో వాళ్ళు థ్రైస్ టైమ్ పని చేస్తారండి. వాళ్ళకి అంత వరీస్ ఉంటాయి. వాళ్ళకి ఒక్కోసారి నిద్ర కూడా పట్టదనమాట. ఫిమేల్స్‌లో వాళ్ళంతా స్ట్రెస్డ్ అవుట్ అవుతూ ఉంటారు. అండ్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్. ఇదేంటంటే దీనివల్ల మనకందరికి తెలుసు. లో సోషియో ఎకనామిక్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందువల్ల నిద్ర తక్కువవుతది. అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ ద కామన్ ఫినామినన్ నౌఎడేస్ ఫర్ ద బ్యాచిలర్స్ అన్నమాట. అండ్ బ్యాచిలర్స్ టీనేజ్‌లో గూడా ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా వస్తోంది ఇప్పట్లో. దానివల్ల చాలా మందికి స్లీప్ లాస్ వస్తోంది. అండ్ లో ఎడ్యుకేషనల్ అటైన్‌మెంట్. ఏంటంటే తక్కువ చదివే కొద్దీ అయ్యో! నేను ఇంకా చదవాలి అనుకునే వాళ్ళుంటారు. కొంతమంది ఏంటంటే తక్కువ చదువుకున్నోళ్ళకి వాళ్ళకి స్లీప్ గురించి దాని ఇంపార్టెన్స్ కూడా తెలీదండి. ఏముంది చక్కగా పని జేస్తారు, ఒక పెగ్గేస్తారు, ఎళ్లి పడుకొని పోతారు. సరిగ్గా నిద్ర రాదు. మళ్ళీ పొద్దున మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతది. లేదా సినిమా జూస్తారు, మళ్ళా స్లీప్ డిస్టర్బెన్స్. ఆహ్, ప అట్లా ఏవో తెలియకుండా వాళ్ళు అలా డిస్టర్బెన్స్ తెచ్చుకుంటూ ఉంటారనమాట. అండ్ సైకలాజికల్ డిస్ట్రెస్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సైకలాజికల్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు స్లీప్ డిజార్డర్స్ కామన్. ఇంకొకటేంటంటే సెల్ఫ్ రిలేటెడ్ పూర్ హెల్త్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అందరూ కూడా అండి. వన్ కామన్ పాయింట్. దేర్ ఈస్ నో సింగిల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హూ హాస్ నాకంతా బాగుంది అనడం తప్పండి. ఎవ్రీవన్ హాస్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ ద అదర్. ఏదైనా కావచ్చు. అది ఓకే. అది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యో! నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతిదానికి యాంగ్జైటీ అనమాట. రియల్లీ నేను నా క్లినిక్‌లో ఇప్పుడు చాలా మందిని చూస్తున్నానండి. ప్రతిదానికి యాంగ్జైటీ ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్. ఎంత యాంగ్జైటీ పడుతున్నారంటే బీటెక్ చదివుంటారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటారు. అయినా యాంగ్జైటీ అంటే అయ్యో! నాకొచ్చే భర్త ఎలా ఉంటాడో, నాకొచ్చే అంటే ప్రతిదానికి యాంగ్జైటీయే. టేక్ ద థింగ్స్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. నెగెటివ్‌గా ఆలోచించకండి. అండ్ చిన్న దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా అయ్యో! నాకు ఇమ్యూనిటీ తక్కువైపోయింది, నాకు అలర్జీ ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు. అంటే ప్రతి ఒక్కటి నెగెటివ్ ఆలోచిస్తారు. అది మాత్రం నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ హెల్త్ అండి. థింక్ దట్ యూ ఆర్ హెల్తీ. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నామనుకుంటామో అప్పుడే మనం మంచిగా పనులు చేస్తాం. మన లైఫ్ స్టైల్ బావుంటది. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ హెల్త్. సెల్ఫ్ రేటెడ్ పూర్ హెల్త్ మాత్రం చేయకండి. దెన్ ట్రూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఫిమేల్ సెక్స్, పాజిటివ్ హిస్టరీ ఆఫ్ ఇన్సోమ్నియా అండ్ స్ట్రెస్ ఎక్స్‌పోజర్. అండ్ ఇప్పుడు చెప్పాను గదా! మీకు జెనెటిక్స్‌లో 30% హావ్ పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ అండి స్లీప్ డిజార్డర్స్‌లో. ఈవెన్ దేర్ ఆర్ సమ్ స్టడీస్ విచ్ షో అప్ టు 60% ఆఫ్ అఫినిటీ ఫర్ దట్ అన్నమాట. కొన్ని సర్కేడియన్ క్లాక్ జీన్స్ అని ఉన్నాయి. అవన్నీ బియాండ్ సెషన్ అండి వద్దు. అండ్ జెనెటిక్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి 30% హావ్ పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్లీప్‌లెస్‌నెస్. అదొక్కసారి చూసుకుంటూ ఉండండి. దెన్ వాట్ ఆర్ ద ఇండికేటర్స్ ఫర్ హైపర్ అరౌజల్ ఇన్ ఇన్సోమ్నియా? అంటే మనకు నిద్రలేమిలో కొన్ని ఇండికేటర్స్ ఒస్తాయి. మనకి తొందరగా వీడు లేచిపోతాడనేకి. అవేంటంటే బ్రెయిన్‌లో ఈఈజీలో ఫాస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి స్లీప్‌లో. అండ్ షార్ట్ స్లీప్ డ్యూరేషన్ ఉంటది. అంటే కోడి నిద్ర అంటాం కదా! సేమ్. ఒక అర్ధగంట పడుకుంటారు, లేచిపోతుంటారు. అవన్నీ హైపర్ అరౌజల్ ఫినామినన్స్ అన్నమాట. అలాగే సిస్టమిక్‌గా చెప్పాలంటే మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువుంటది వీళ్ళలో. అండ్ బాడీ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటది. హార్ట్ రేట్ పెరుగుతుంటది. ఎందుకంటే యాంక్సైటీ వస్తుంటది, ఆందోళన వస్తుంటది. అండ్ వీళ్ళలో దీనివల్ల ఏంటంటే పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ ఏంటంటే ఇంక్రీజ్డ్ యాక్టివిటీ క్రియేట్ చేస్తది. దిస్ కాజెస్ ఇంక్రీజ్డ్ సెక్రీషన్ ఆఫ్ డోపమైన్, సెరోటోనిన్ ఇవన్నీ కూడా. అందువల్ల ఎక్కువ లేచిపోతూ ఉంటారు. హైపర్ అరౌజల్ వస్తూ ఉంటదనమాట. మరి ఈ స్లీప్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం కొన్ని న్యూరో ట్రాన్స్‌మిటర్స్ తెలుసుకోవాలండి. నేను మీకు ముందు చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పాను? మెలటోనిన్ చెప్పాను, సెరోటోనిన్ చెప్పాను. మెలటోనిన్ ఏంటంటే స్లీప్ ఇండ్యూసింగ్, సెరోటోనిన్ ఏంటంటే డైలీ లైఫ్ పెట్టుకునేది. ఇంకొన్ని డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే గాబా. గాబా అంటే గామా అమినో బ్యూట్రిక్ యాసిడ్. ఇదేంటంటే మనకు స్లీప్‌ని ప్రమోట్ చేస్తాదండి. ఎలా ప్రమోట్ చేస్తాదంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన బ్రెయిన్‌లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటదండి. ఆ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ దట్ కీప్స్ అవర్ బాడీ టు బి యాక్టివ్ ఆల్ ఓవర్. సో, మనకు స్లీప్ ఇండ్యూస్ చేయాలంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్‌ను పెంచాలి. తగ్గించాలి. అరౌజల్‌కు దాన్ని ఇన్హిబిట్ చేయాలి. సో, ఈ డ్రగ్స్ కానీ, ఈ హార్మోన్స్ కానీ, న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అన్నీ కూడా దీని మీద యాక్ట్ అవుతూ ఉంటది. దాన్నే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం. చూడండి ఇప్పుడు గామా అమినో బ్యూటిక్ యాసిడ్. దిస్ ప్రమోట్స్ స్లీప్ బై ఇన్హిబిటింగ్ ద రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అలాగే హిస్టమినర్జిక్ న్యూరాన్స్ అనేటుంటాయి. అంటే హిస్టమైన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్. ఇవి ఇక్కడ పోస్టీరియర్ హైపోథాలమస్‌లో రిలీజ్ అవుతాయి. అట్లే బేసల్ ఫోర్ బ్రెయిన్‌లో, సెరెబ్రల్ కార్టెక్స్‌లో రిలీజ్ అవుతాయి. ఈ హిస్టమైన్ అనేదేంటంటే ఎక్సైటేటరీ. మన బ్రెయిన్‌ని ఎక్సైట్ చేస్తది.
సో యాంటీ హిస్టమినిక్ డ్రగ్స్ దే ప్రమోట్ స్లీప్. ఎగ్జాంపుల్ అవీల్ కానీ, ఇప్పుడు మనం గమనిస్తే అవీల్, సెట్రిజిన్ ఈ టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యాంటీ హిస్టమినిక్ అనమాట. అవి మనం స్లీప్ ప్రమోట్ చేస్తుంది. మనకు జలుబు చేసినప్పుడు ఎందుకు సెట్రిజిన్ ఇస్తాము లేకపోతే అవీల్ ఇస్తామంటే కారణం ఇదే. చక్కగా పనుకొని నిద్రపోతే ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే జలుబు తగ్గిపోతుంది. అది అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. హిస్టమిన్ అనేది ఎగ్జైటేటరీ. గాబా అనేది ప్రమోట్ స్లీప్ బై ఇన్హిబిటింగ్ ద రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అలాగే మీకు ఆల్రెడీ మనకు పీనియల్ గ్లాండ్ చెప్పాను. పీనియల్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ మెలటోనిన్. మెలటోనిన్ హార్మోన్ అనేది డార్క్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో నైట్ టైం మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. మంచిగా స్లీప్ క్రియేట్ చేస్తుంది. పొద్దున్న 7 అయ్యేటప్పటికి మెలటోనిన్ సెక్రెషన్ స్టాప్ అయిపోతుంది. అండ్ మెలటోనిన్ ఏం చేస్తుంది? దిస్ కాజెస్ అటెన్యుయేషన్ ఆఫ్ ద అలర్టింగ్ సిగ్నల్ ఆఫ్ హైపోథాలమస్. అంటే ఈ అలర్టింగ్ సిగ్నల్ను మెలటోనిన్ తగ్గిస్తుంది అనమాట. సో మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. అలాగే ఇంకా 2 హార్మోన్స్ ఉన్నాయండి, ఒరెక్సిన్ ఏ అండ్ ఒరెక్సిన్ బి. దీన్ని హైపోక్రెటిన్స్ అంటారు. ఇవేంటంటే అరోజల్ పాత్వేస్లో రీఇన్ఫోర్స్ చేస్తాయి. ఈ రీఇన్ఫోర్స్ చేయడం వల్ల ఇవి వేక్ఫుల్నెస్ను ప్రమోట్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే మనము మెడిసిన్స్ ఫర్ స్లీప్ ఇచ్చేటప్పుడు ఆ మెడిసిన్స్ అన్నీ కూడా వీటి మీదే ప్రభావం చూపుతాయండి. నెక్స్ట్, మరి మనం స్లీప్ డెఫిషియన్సీని ఎలా అసెస్ చేస్తాము? అసెస్ చేసేకి స్లీప్ హిస్టరీ తీసుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత ఏమైనా డ్రగ్స్ వాడుతున్నామో చూస్తాము. అండ్ పేషెంట్ స్లీప్ డైరీ మెయింటైన్ చేస్తున్నారా? ఆ స్లీప్ డైరీ వాళ్ళకి చెప్తామన్నమాట. మీరు కొన్ని రోజులైనా స్లీప్ డైరీ మెయింటైన్ చేయండి. స్లీప్ డైరీలో ఏమేమి చేస్తారని నేను నెక్స్ట్ చెప్తానండి. అట్లే స్లీప్ రేటింగ్ స్కేల్ ఎంతవరకు ఉంది వాళ్ళకి, ఇవన్నీ నెక్స్ట్ స్లైడ్స్లో చెప్తాను. తర్వాత మనం ఫిజికల్గా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏమైనా డెఫెక్ట్స్ ఉన్నాయా అనేది ఎగ్జామిన్ చేస్తాము. అని కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము, ఎస్పెషల్లీ థైరాయిడ్ ఇవన్నీ. ఎందుకంటే థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా స్లీప్ సరిగా రాదు. కొన్ని ఇంకా మిగతా బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది ఇక్కడ. దెన్ పాలిసోమ్నోగ్రఫీ అనేది ఏంటంటే మనము మన నిద్రను 24 అవర్స్ స్లీప్ సైకిల్ను మనం ఇది రికార్డ్ చేసి దాన్ని స్టడీ చేసేకి హెల్ప్ అవుతుంది అనమాట. అట్లాగే ఇప్పుడు నేను చెప్పా కదా, వాచ్ లైక్ డివైజెస్ వచ్చాయి మన స్లీప్ను మనం తెలుసుకునేకి. దాన్ని యాక్టిగ్రఫీ అంటారు. యాక్టిగ్రఫీ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఎ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్ దట్ మెజర్స్ ద ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ ఎ పర్సన్ బై ఎ రిస్ట్ వాచ్ లైక్ డివైస్. దీనివల్ల కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట మన యాక్టివిటీ ఎలా ఉంది అని. ఇది చూడండి, ఇది యాక్చువల్గా బ్లడ్గా ఉందండి, చాలా పెద్దది. దీంట్లో స్లీప్ డైరీ అంటాం. స్లీప్ డైరీలో ఏంటంటే మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం, మధ్య మధ్యలో ఎన్నిసార్లు స్లీప్ బ్రేక్ అవుతోంది, దానికి ఏమైనా ప్రెస్పిరేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఆ టైంలో మనం ఏం చేస్తున్నాము తగ్గించుకునేకి, అండ్ తినే ముందు ఎన్ని గంటల ముందు మనము నిద్రపోతున్నాం, నిద్రపోకంటే ముందు ఎన్ని గంటల ముందు తింటున్నాము, కెఫినేటెడ్ డ్రింక్స్ ఎప్పుడు తాగాము, అవన్నీ డైరీలో మెయింటైన్ చేస్తే ట్రీటింగ్ డాక్టర్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. అండ్ మనకు కూడా తెలుస్తుంది అనమాట. స్లీప్ డైరీ ఇదైతే ప్రతి నెట్లో ఒకసారి గూగుల్ చేస్తే మనకు దొరుకుతుందండి. ఇది చూస్తే మనం అసెస్ చేసుకోవచ్చు అండి మన స్లీప్ని. దెన్ ఇంకొకటి ఏంటంటే వీ రేట్ ద స్లీప్లెస్నెస్ ఆన్ దిస్ స్కేల్ అండి, ఎఫర్ట్ స్కేల్ అంటారు. దీంట్లో ఏంటంటే కొన్ని స్కోరింగ్ సిస్టమ్ ఇస్తారనమాట. ఆ స్కోరింగ్ సిస్టంలో మంచి ఎంతసేపు కూర్చుంటున్నాడు, ఎంతసేపు చదువుతున్నాడు, అలా ప్రతి ఒక్కటి కూడా ఆ చదువుకునే టైంలో 0, 1, 2, 3. ఆ 0 అంటే ఏంటంటే హుడ్ నెవర్ డోజ్, అంటే నిద్రపోడు. 1 అంటే స్లైట్ ఛాన్సెస్ ఆఫ్ డోజింగ్. 2 అంటే మోడరేట్ ఛాన్సెస్ ఆఫ్ డోజింగ్. 3 అంటే హై ఛాన్సెస్ ఆఫ్ డోజింగ్. అట్లా ప్రతిదానికి ఒక స్కోర్ వేయమంటామండి. ఫస్ట్ ఏంటంటే సిట్టింగ్ రీడింగ్ టైంలో, టీవీ చూసే టైంలో, అట్లే పబ్లిక్ ప్లేసెస్లో, అలాగే డ్రైవింగ్ టైంలో, అట్లే పడుకునే ముందు, అట్లా ప్రతి ఫేజ్లో మనం స్కోర్ చేయడం వల్ల ఎప్పుడైతే ఈ స్కోర్ కన్నా మోర్ దాన్ 10 ఉంటే మనకు స్లీపీనెస్ ఎక్కువగా ఉంది లేదా దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది వెరీ యూస్ఫుల్ స్కేల్ అండి, ఎప్పటి స్లీపీనెస్ స్కేల్. ఇంకోటి ఇది డిఎస్ఎం క్రైటీరియా ఫర్ ఇన్సోమ్నియా డిజార్డర్స్. ఇది వద్దండి, ఇది అవసరం లేదు మనకి. క్లాసిఫికేషన్ వరకు చెప్పాలంటే షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియా, క్రానిక్ ఇన్సోమ్నియా అని ఉంటుంది. షార్ట్ టర్మ్ ఏంటంటే ఏదో స్ట్రెస్సెస్ వల్ల, అంటే సపోజ్ ఎవరైనా చనిపోవడం కానీ లేకపోతే అక్యూట్ యాక్టివిటీ వల్ల మనకు అడ్జస్ట్మెంట్ ఇన్సోమ్నియా అనేది వస్తుంది. అక్యూట్ ఇన్సోమ్నియా ఫ్యూ డేసే ఉంటుంది అది. అండ్ ఒకవేళ అది 3 months కంటే ఎక్కువ ఉండి 3 times per week ఉంది, అట్లాగే 3 months కంటే ఎక్కువ ఉందంటే వీ దెన్ కాల్ ఇట్ ఏ క్రానిక్ ఇన్సోమ్నియా, అంటే క్రానిక్ స్లీప్ డిజార్డర్ అంటాం అనమాట. తర్వాత క్రానిక్ ఇన్సోమ్నియా ఏం చేస్తారంటే మనకి ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయండి, ప్రైమరీ ఇన్సోమ్నియా, సెకండరీ ఇన్సోమ్నియా, ఇవన్నీ వద్దండి, అవసరం లేదు బియాండ్ దిస్ సెషన్.
తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే అక్యూట్ ఇన్సోమ్నియా అంటే లెస్ దాన్ 3 months, క్రానిక్ ఇన్సోమ్నియా అంటే మోర్ దాన్ 3 months. దానికి ఏమైనా స్ట్రెస్సర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, స్లీప్ డెఫిషియన్సీ ఉందా, అన్ని ఒక టేబులర్ ఫామ్ వేసుకొని స్టడీ చేస్తామన్నమాట. తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది తెలుస్తుంది. దెన్ ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మనకు మనం పాలిసోమ్నోగ్రఫీ చేసాము, హిస్టరీ తీసుకున్నాము, పేషెంట్ అంతా చూసాం. దానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఇప్పుడు. బట్ ట్రీట్మెంట్‌కి వెళ్ళే కంటే ముందు అసలు ఫస్ట్ వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఫర్ గుడ్ స్లీప్ అని చెప్పాలి. దాని తర్వాత ట్రీట్మెంట్ యాస్పెక్ట్స్ నేను చెప్తాను. అండ్ దానికి ఈ ట్రీట్మెంట్ యాస్పెక్ట్స్ చెప్పాలంటే ఫస్ట్ స్లీప్ అంతా రికార్డింగ్ చేసుకోవాలండి. స్లీప్ సైకిల్ అంతా రికార్డ్ చేస్తే గాని మనకు తెలీదనమాట. మరి వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఫర్ గుడ్ స్లీప్ అంటే చూడండి, స్లీప్ ఓన్లీ యాస్ మచ్ యాస్ యూ ఫీల్ రెస్టెడ్. మనం ఎంతసేపు పడుకోవాలనిపిస్తే అంతసేపే పడుకోండి. ఎక్కువ పడుకోకండి. ఎక్కువ పడుకోవాలంటే దానివల్ల ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. సో, మనకు రెస్ట్ అయింది, పర్లేదు బాగుంది అంటే వెంటనే లేచేసేయండి బెడ్ మీద నుంచి. దెన్ కీప్ ఎ రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ అండ్ డు నాట్ ట్రై టు స్లీప్ అన్లెస్ యూ ఫీల్ స్లీపీ. కొంతమంది ఏంటంటే అబ్బా 9 అయిపోతేనే పడుకోవాలి. అట్లా కొంచెం కొంచెం ప్రీడిస్పోజింగ్ ఐడియాస్ ఉంటాయండి. అట్లా కాదు. మనకు కొంచెం నిద్ర వస్తుందంటే శుభ్రంగా పడుకొని పోండి. అలాగే ట్రై టు డూ ఎక్సర్సైజ్ ప్రిఫరబుల్లీ అట్లీస్ట్ 4 to 5 hours బిఫోర్ బెడ్ టైమ్. నేను ఆల్రెడీ చెప్పానండి, ఇది మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. అవాయిడ్ క్యాఫినేటెడ్ డ్రింక్స్ ఆఫ్టర్ లంచ్. ప్రిఫరబుల్లీ అట్లీస్ట్ ఆఫ్టర్ 5 PM తీసుకోవద్దండి. ఎందుకంటే చెప్పాను కదా, కెఫీన్ గానీ, నికోటిన్ ఎఫెక్ట్ గానీ అట్లీస్ట్ 6 hours ఉంటదండి. సో, 6 hours వరకు మన బ్రెయిన్‌ని యాక్టివ్‌గా పెడతది. సో, మనం 6 hours బిఫోర్ స్లీప్ ఇవి తీసుకోకపోతే మంచిదనమాట. అండ్ అవాయిడ్ ఆల్కహాల్ నియర్ బెడ్ టైమ్. ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ అండి. ఎస్పెషల్లీ నికోటిన్ మీకు చెప్పాను కదా, నికోటిన్ కూడా మనం స్లీప్ సైకిల్ డిస్టర్బ్ చేస్తది. అలర్ట్‌గా ఉంచుతది. ఇది కూడా 6 hours ముందర తీసుకోకపోవడం బెటర్ అండి. అవాయిడ్ స్మోకింగ్. స్మోకింగ్ పూర్తిగా తీసుకోకపోతే మంచిదండి, స్మోకింగ్, ఆల్కహాల్. అండ్ డు నాట్ గో టు బెడ్ ఇన్ ఎ హంగ్రీ స్టేట్. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దయచేసి ఉపవాసాలు చేసి పడుకునేకి వెళ్ళకండి. వీలైతే అట్లీస్ట్ ఒక గ్లాస్ మజ్జిగ తాగైనా పడుకోండి. అండ్ బెడ్‌రూమ్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి కండ్యూసివ్ టు స్లీప్ అండి. మనం ఎన్విరాన్మెంట్ చక్కగా చేసుకోవాలి. డిస్టర్బెన్సెస్ లేకుండా డల్ లైట్ పెట్టుకొని అండ్ వీలైనంత వరకు బెడ్‌రూమ్ ఎన్విరాన్మెంట్ బాగుంటే మంచిగా నిద్రొస్తది. అండ్ అవాయిడ్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ లైట్ ఎమిటింగ్ స్క్రీన్స్ బిఫోర్ బెడ్ టైమ్. ఎస్పెషల్లీ 1 hour బిఫోర్ స్లీప్ ఆ బ్లూ స్క్రీన్ అవాయిడ్ చేయండి. ట్యాబ్ కావచ్చు, హెడ్‌ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక బుక్ తీసి చదువుకోండి. లేదా చక్కగా మంచి మ్యూజిక్ వినండి. లైట్ మ్యూజిక్, చక్కగా నిద్రలోకెళ్ళిపోతారు. అండ్ డీల్ విత్ యువర్ వరీస్ బిఫోర్ బెడ్ టైమ్. బెడ్ టైమ్‌కొచ్చే ముందే, బెడ్‌రూమ్‌కొచ్చే ముందే మనకేమైనా వరీస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకొని అప్పుడు బెడ్‌రూమ్‌కొచ్చి ప్రశాంతంగా మెడిటేషన్ చేసి పడుకోండి. అది బెస్ట్. అండ్ టు డూ లిస్ట్ ఆఫ్ టుమారో షుడ్ బి డన్ టుడే నైట్ ఇట్‌సెల్ఫ్. అదే చెప్పాను కదా, బెడ్‌రూమ్‌కొచ్చే ముందే మనం టు డూ లిస్ట్ చేసుకుంటే యాంగ్జైటీ ఉండదు. చక్కగా పడుకుండిపోతాం. ఇంకొకటి కూడా ఏంటంటే చిన్న సలహా, వార్మ్ షవర్ ఒకటండి. అండ్ పడుకునే ముందు ఒక 1 hour ముందు వీలైతే ఒక చిన్న గ్లాస్‌లో బాదం పాలు గాని, మిల్క్, వార్మ్ మిల్క్ ఆల్సో ఇంక్రీజెస్ గుడ్ స్లీప్ అండి. అండ్ ఇవి కొన్ని కొన్ని స్టిమ్యులస్ కంట్రోల్ థెరపీ అనేవి ఉన్నాయండి. ఇదేంటంటే మనము స్ నిద్ర సరిగా పట్టదు అన్న వాళ్ళకి ముందుగానే మనం స్టిమ్యులస్ ఇస్తాము. దాన్ని ఎందుకంటే ఆ స్లీప్ కొద్ది సమయం దాని వాల్యూ తెలిపేకనమాట. ఫస్ట్ గో టు బెడ్ ఓన్లీ వెన్ స్లీపీ. ఎందుకంటే ఊరికే నిద్రపోతుంటారు, పడుకుంటుంటారు. నిద్ర రాదు. నిద్ర రావట్లేదు అనుకుంటున్నారు. సో, నిద్రొచ్చినప్పుడే పడుకో అని చెప్పాలి. నెక్స్ట్, డు నాట్ వాచ్ టీవీ, రీడ్, ఈట్ ఆర్ వరీ వైల్ ఇన్ బెడ్. నేను ఆల్రెడీ చెప్పాను. యూజ్ బెడ్ ఓన్లీ ఫర్ స్లీప్ అండ్ సెక్స్. దెన్ గెట్ ఔట్ ఆఫ్ బెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. గుర్తుపెట్టుకోండి. మనం ఒక 20 నిమిషాలు పడుకున్నాము, మనకు నిద్ర పట్టట్లేదు అంటే మాత్రం దయచేసి జస్ట్ గెట్ ఔట్ ఆఫ్ ద బెడ్. బెడ్‌రూమ్ నుంచి బయటికెళ్ళిపోయి వేరే రూమ్‌లోకెళ్ళిపోండి. వేరే రూమ్‌లోకెళ్ళిపోయి జస్ట్ టేక్ ఎ బుక్ ఆర్ లిసన్ టు ఎ గుడ్ మ్యూజిక్. నేనైతే ఇక్కడ నాకు నిద్ర పట్టడంలే వెంటనే ఎళ్లి బుక్ తెరుస్తానండి. బుక్ తెరిసిన 10 నిమిషాలు మళ్ళీ నిద్రొస్తది, ఎళ్లి పడుకుంటా అండి. దట్స్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తది నాకి. అండ్ అట్లా ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉండాలండి. మనకు నిద్ర పట్టట్లేదా? పక్క రూమ్ మారామా? ఏదో ఒకటి చేసామా? మళ్ళీ నిద్రొస్తది, మళ్ళీ ఎళ్లి పడుకోవాలి. దట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట. అండ్ ఎప్పుడు కూడా సెట్ అలారం క్లాక్ టు వేకప్ అట్ ఎ ఫిక్స్డ్ టైమ్ ఈచ్ డే, ఇంక్లూడింగ్ వీకెండ్స్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇంక్లూడింగ్ వీకెండ్స్ వి షుడ్ సెట్ అప్ ద అలారం క్లాక్. ఆ క్లాక్ డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ ఇంకొకటేంటంటే మధ్యలో లేచినప్పుడు మాత్రం సెల్ ఫోన్స్ చూసి టైం ఎంతయింది ఇలా చూడకండి. అది యాంగ్జైటీ పెంచుతుంది. నిద్ర సరిగా పట్టదు. అండ్ ట్రై టు అవాయిడ్ టేకింగ్ ఎ న్యాప్ డ్యూరింగ్ ద డే. మధ్యాహ్నం వీలైనంత వరకు పడుకోకపోవడం మంచిది. ఇంకా తప్పదు అంటే లెస్ థాన్ హాఫ్ అన్ అవర్. అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్,
ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ప్రికాషన్స్ ఆల్రెడీ చెప్పాను. దెన్ మేనేజ్మెంట్కి వస్తే ద ఫస్ట్ థింగ్ ఈజ్ వీ డూ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఏంటంటే మన బిహేవియర్ మార్చుకొని, మన థాట్ ప్రాసెస్ మార్చుకొని, ఆ స్లీప్లెస్నెస్ గురించి ఆలోచించకుండా మన థాట్స్ డైవర్ట్ చేసుకుంటే మనకు బెనిఫిట్ వస్తుంటుంది. ఆ బిహేవియర్ మార్చుకోవడం వల్ల మన స్లీప్ ఇండ్యూస్ చేస్తే దాన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారండి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. చూడండి, బిహేవియరల్ థెరపీలో ఏమేమి ఉంటాయి? రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. అట్లా నేను ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా, స్లీప్ రిస్ట్రిక్షన్ థెరపీ అని. ముందుగానే రిస్ట్రిక్ట్ చేస్తాము, ఆ స్లీప్ వాల్యూ చెప్తామన్నమాట. అట్లాగే కాగ్నిటివ్ థెరపీ. కాగ్నిటివ్ థెరపీలో ఏంటంటే మనకు వాలంటరీగా మనకు వీ టేక్ అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అంటే మనలో నిద్ర తగ్గుతుంది. సో వీ టెల్ టు అవర్ సెల్ఫ్, లేదు ఐ షుడ్ స్లీప్ వెల్, నేను నిద్రపోతే నేను బాగుంటాను అని చెప్పి పడుకున్నప్పుడు మనల్ని మనము సైకిల్లో రిపీట్ చేసుకుంటాం. మనం బాగా నిద్రపోవాలి. మనకు అవుట్ విత్ అవర్ కాగ్నిషన్ వీ ట్రై టు గెట్ గుడ్ స్లీప్ అనమాట. దట్ ఈస్ వీ కాల్ కాగ్నిటివ్ థెరపీ. అండ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇదేంటంటే, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఒక పర్సన్ విల్ బి దేర్ అండ్ హీ విల్ బి గైడింగ్ అస్. మనకు నిద్రకు మన బిహేవియర్ మార్చుకోవడం వల్ల మనకు నిద్ర, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం నిద్ర తినే ముందు పడుకునే ముందు తినకూడదు, ఒక 2 hours ముందు తినాలి, లేకపోతే వెంటనే ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇవన్నీ బిహేవియరల్ థెరపీస్. అంటే అవన్నీ కరెక్ట్గా చెప్పి మనం కాగ్నిషన్గా మనంతా మనం తెలిసేటట్లు చేసి నిద్రను ఇండ్యూస్ చేస్తే దానికి సిబిటి అంటాం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. ద బెస్ట్ కాంబినేషన్ ఈస్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ విత్ మెడికేషన్ అనమాట. ఈ మెడికేషన్ ఎవరికి కావాలండి? చూడండి, మెడికేషన్ అనేది క్రానిక్ ఇన్సోమ్నియా ఉండే వాళ్ళకే కావాలి. లేకపోతే చిన్న చిన్న దాంట్లోకి అస్సలు వద్దు. దయచేసి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవద్దు. క్రానిక్ ఇన్సోమ్నియా ఎప్పుడు చెప్పాను కదా, మోర్ దాన్ 3 days a week స్లీప్లెస్నెస్ ఉండి అండ్ దట్ కంటిన్యూస్ ఫర్ మోర్ దాన్ 3 months అయితేనే దెన్ యూ నీడ్ టు టేక్ దిస్ మెడికేషన్ అండి. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ మెడికేషన్. అండ్ అప్పుడు కూడా మేము ఫస్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద బెస్ట్ అంటాం. అక్కడికి కాకపోతేనే మెడికేషన్ తీసుకోవాలి. దెన్ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఆల్వేస్ టిపికలీ ఇన్వాల్వ్స్ గుడ్ స్లీప్ హైజీన్ అనమాట. మరి బిహేవియరల్ థెరపీస్లో ఆల్రెడీ చెప్పాను, రిలాక్సేషన్ థెరపీ, స్లీప్ రిస్ట్రిక్షన్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ అండ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. నెక్స్ట్ కమ్స్ రిలాక్సేషన్ థెరపీ. రిలాక్సేషన్ థెరపీలో ఏంటంటే 2 ఉంటాయండి. ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ రిలాక్సేషన్. చూడండి, ఇక్కడ దిస్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఈచ్ డే. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్లో మనం పడుకొని, అంటే ఒక మెంటర్ ఉంటారు, ఒక్కొక్క మజిల్ రిలాక్స్ అవుతూ, సపోజ్ రిలాక్స్ యువర్ హెడ్, రిలాక్స్ యువర్ నెక్ మజిల్స్, రిలాక్స్ యువర్ చెస్ట్, రిలాక్స్ యువర్ హ్యాండ్, అలా చెప్పుకుంటూ ఒక్కొక్క మజిల్ రిలాక్స్ చేసి అలా చేసుకుంటూ పోయి స్లోగా డీప్ ఫేజ్ ఆఫ్ రిలాక్సేషన్కి వెళ్ళి మనకు నిద్ర తెప్పించడం అనమాట. దిస్ ఈస్ రిపీటెడ్ సెవరల్ టైమ్స్. దిస్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. దెన్ కమ్స్ ద రిలాక్సేషన్ రెస్పాన్స్. ఇక్కడ ఏంటంటే ముందుగానే మనము మెడిటేషన్ చేసి చక్కగా మెడిటేషన్ చేసి మనం రిలాక్స్ అవ్వటం, రిలాక్స్ అయిన తర్వాత నిద్రపోవటం. ఇక్కడ ఏంటంటే లయింగ్ ఆర్ సిట్టింగ్ కంఫర్టబుల్లీ, దెన్ ద ఐస్ ఆర్ క్లోజ్డ్ అండ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు స్ప్రెడ్ త్రూ అవుట్ ద బాడీ. అక్కడ ఏంటంటే ఒక్కొక్కటి మధ్యలో రిలాక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ముందు రిలాక్స్ అయ్యి తర్వాత నిద్రపోతాం అనమాట. దెన్ ఇక్కడ స్లీప్ రిస్ట్రిక్షన్ థెరపీ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ ఏంటంటే లిమిటింగ్ ద టోటల్ టైం అలౌడ్ ఇన్ బెడ్, ఇంక్లూడింగ్ నాప్ టైం, కానీ మధ్యలో పడుకోవడం అవాయిడ్ చేస్తే రాత్రిపూట చక్కగా పడుకుంటారు. దిస్ కన్సాలిడేట్ స్లీప్స్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద స్లీప్ ఎఫిషియన్సీ అనమాట. సిబిటి ఆల్రెడీ చెప్పాను. సిబిటిలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఏమవుతుందంటే మన థాట్స్, బిహేవియర్స్ అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక 8 cyclesలో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే వీ గివ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద స్లీప్ ఎడ్యుకేషన్ సెషన్. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ఇట్లాగే వాళ్ళకు మొత్తం ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ స్లీప్ గురించి, అంటే వాళ్ళకి తెలుసుకోవాలి. దెన్ ద 2 sessions విల్ బి ఫోకసింగ్ ఆన్ హౌ టు కంట్రోల్ అండ్ స్లీప్ రిస్ట్రిక్షన్ మెజర్స్. తర్వాత 2 sessions వాళ్ళకు కాగ్నిటివ్ థెరపీ మీద ఉంటుంది. దెన్ ద లాస్ట్ సెషన్ ఏంటంటే ఈ ముందుండే దాన్ని అంతా ఒక సమ్మరీ లాగా చేసి వాళ్ళకు మంచిగా నిద్రలోకి ఎలా వెళ్ళాలో తెలుసుకుంటారు అనమాట. దిస్ ఈస్ సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ స్లైడ్. అండ్ దెన్ కమింగ్ టు మెడికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఓన్లీ క్రానిక్ ఇన్సోమ్నియాలోనే తీసుకోవాలి, లేకపోతే మెడికేషన్ తీసుకోరాదు. వాట్ ఈస్ ద మెడికేషన్స్ వీ అడ్వైజ్? బెంజోడైజపైన్స్, ఆల్ప్రజలామ్ కానీ, డైజిపామ్, ఇవన్నీ. అలా నాన్ బెంజోడైజపైన్స్లో ఎస్పెషల్లీ జోల్పిడమ్ ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నారు.
అండ్ మెలటోనిన్ రిసెప్టార్స్ లైక్ రామెల్టోన్ అండ్ కొన్ని డ్రగ్స్ లైక్ కార్మాజెపిన్, గాబాపెంటిన్ ఇవి కూడా హెల్ప్ అవుతాయి. అండ్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ఇప్పుడు కొత్తగా క్వెటిపిన్ వాడుతున్నారండి. నెక్స్ట్, ఇది ఇంకా చాయిస్ ఆఫ్ ద ఏజెంట్స్ అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అండ్ సమ్మరీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదా, హిస్టరీని పట్టుకొని మనం మేనేజ్మెంట్కి వెళ్తాము. These are the references from which I have chosen this topic. And thank you very much for your patient hearing, Andy. And I'm welcome to take, you are welcome to ask me questions. I can take, Andy. Thank you so much, Dr. Kiran. Thank you so much for the wonderful presentation. Stop the screen sharing. సో అన్ని మెడికల్ టర్మినాలజీస్, నాన్ మెడికల్ టర్మినాలజీస్ అన్ని తెలిసినాయి అనమాట. ఎన్ఆర్ఈఎం స్లీప్, ఆర్ఈఎం స్లీప్ అండ్ జాల్పడం మెడికేషన్స్, ఈఈజీ, సో ఇలా ఎన్నెన్నో విషయాలు తెలిసింది. హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ క్లాస్? హౌ డిడ్ యూ ఫైండ్? చాట్ లో పెట్టండి. అలాగే మీకు ఎవరికి ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎప్పుడు మనకి ఏ డౌట్ వస్తుందో అది మేబీ సిల్లీ అనిపించవచ్చు, కానీ వచ్చినప్పుడే అడిగేస్తే అది క్లారిఫై అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయారి గారు. సో చిన్నదే ఉండొచ్చు, పెద్దదే ఉండొచ్చు ఆ డౌట్. అది మీకు పెద్దగా ఉండొచ్చు, మిగతా వాళ్ళకు చిన్నది అనిపించవచ్చు. సో డోంట్ బాదర్ అబౌట్ అదర్ థింగ్, అదర్ మీరు you can always so హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అండి. మ్యామ్ ఒక డౌట్ మ్యామ్. స్టూడెంట్స్ నాకు తెలిసిన రిలేటివ్స్ లో ఉన్నారు, ఇంటర్ అబ్బాయి బుక్ తీస్తే నిద్ర వస్తుంది మ్యామ్. బుక్ ఓపెన్ చేస్తే స్టడీస్ కోసము అది 5 నేను అప్పటికి ఇష్టమైన సబ్జెక్ట్ చదవమని చెప్పాను. అలాగా నాకు తెలిసిన టిప్స్ చెప్పాను. ఏ బుక్ తీసినా, ఏ సబ్జెక్ట్ తీసినా అంతే. 70% ఉంది ప్రెసెంట్. దాన్ని దాటి పోలేకపోతున్నారు. తనకంటే లో గ్రేడ్ అంటే తక్కువ చదివే పిల్లలంతా కానీ మా బాబు స్టేజ్కి వచ్చేసారు. ఈ అబ్బాయి మాత్రం నాకంటే తక్కువ చదివే వాళ్ళు నా స్టేజ్కి వచ్చేసినారు, నేను ముందుకు పోలేకపోతున్నాను అని యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కర్ణాటకలో ఉన్నాం మ్యామ్. అక్కడ ఫ్యాకల్టీ అంతా కూడా తక్కువ ఫుడ్ తిను అన్నా కూడా, తక్కువ ఫుడ్ తిన్నా కూడా నిద్రపోతున్నాయి. ప్రాబ్లం ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది, బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది. స్ప్రే బాటిల్ పెట్టుకొని ఫేస్ మీద వాటర్ చల్లుకుంటుంటున్నాడు. ఇష్టమైన సబ్జెక్ట్ చదువుతున్నాడు, డార్క్ చాక్లెట్ తింటున్నాడు, బబుల్ గమ్ తింటున్నారు, వాకింగ్ చేస్తున్నాడు. ఫుడ్ చాలా తక్కువ హాస్టల్లో ఉన్నారు, ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు. ఎలా మేనేజ్ చేయాలి మ్యామ్ నిద్ర రాకుండా బాగా చదువుకోవడానికి? మేబీ వాళ్ళ మదర్‌కి అలాగే ఉండింది ముందు. డాక్టర్ కిరణ్ విల్ ఆన్సర్. మేడం ఒక్కటి మేడం ఇందులో గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా, ఈవెన్ ద జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్లే ఏ రోల్ అండి. 30% ఆఫ్ ద కేసెస్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని ఫస్ట్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి. ఉన్నాయి సార్. మా మా నా నా ఫ్రెండ్ అంటే మా రిలేటివ్స్, ఆ అమ్మాయికి జెనెటిక్ అంటే వాళ్ళ ముగ్గురు అన్న చెల్లెళ్ళు ముగ్గురు అలాగే ఉన్నారు. బుక్ ఓపెన్ చేస్తే అలాగే ఉన్నారు. అంటే అప్పుడు 10th వరకు చదివినా కూడా సరిపోయింది సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు దాన్ని కోపప్ చేయలేకపోతున్నారు. మేడం దెన్ నాకు అర్థమైంది మేడం. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మేడం ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు అన్ని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ ద ప్రాబ్లమ్. దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి బుక్ పట్టుకుంటే నిద్ర వస్తుంది అన్నప్పుడు ఇంటర్మీడియట్గానే చేయలేండి మేడం, కంటిన్యూస్గా మాత్రం చేయదని చెప్పండి వాళ్ళకి. ఎట్లా అంటే పర్లేదు చదివేది ఒక 15 minutes చదివారా, హాఫ్ అన్ అవర్ చదివారా, షార్ట్ బ్రేక్సే చదవనండి, బట్ ఫోకస్ చేసి చదవమని చెప్పండి. అప్పుడు రిజల్ట్ బాగుంటుంది. అంటే 15 minutes కూడా కాలేకున్నారు సార్. 5 minutes లోనే అంటే వాళ్ళ మదర్ అలాగే ఉన్నారు. వితిన్ 5 minutes లో నిద్ర వచ్చేస్తుంది. ఈ వాళ్ళ బాబు మహతేజ్ కూడా అలాగే ఉన్నారు సార్. మేడం అయితే ఒక్కటే ఏంటంటే సజెషన్, ఒక మంచి స్లీప్ స్పెషలిస్ట్ దగ్గర ఎవాల్యుయేట్ చేయాలి మేడం. ఎందుకంటే చాలా మందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఒక్కొక్కసారి మన రెస్పిరేటరీలో కానీ, నోస్లో కానీ, థ్రోట్లో కానీ కూడా ఒక్కొక్కసారి అబ్స్ట్రక్షన్ ఎయిర్వే డిసీజ్ అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్.
అలా ఏమైనా Okay. ఉన్నాయేమో ఒకసారి స్లీప్ అంతా మనకు స్లీప్ రికార్డింగ్ చేసుకొని ఎక్కడ ఎక్కడ డెఫిషియన్సీ ఉందనో తెలుస్తుంది మేడం. వాళ్ళకి కన్నా వీలైతే ఏ ఊర్లో ఉంటారు మేడం బాబు? సార్ మ్యాంగ్లూర్ దగ్గర కాలేజ్ లో చదువుతున్నారు. వాళ్ళది మేడం వచ్చి కర్ణాటక బెమల్, నేటివ్ వచ్చి బెమల్ సార్. ఓకే మేడం, ఒక్కసారి వీలైతే మనం తిరుపతికి వస్తా అంటే అమరాలో డాక్టర్ గౌరినేని రమాదేవి మేడం, షీ ద రెనోడ్ స్లీప్ ఎక్స్పర్ట్. చాలా Okay. మంచిగా చేస్తున్నారు మేడం, రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ దే హ్యావ్ టు స్పెండ్ 1 to 2 days, ఎందుకంటే స్లీప్ రికార్డింగే ఓవర్ నైట్ ఉంటుంది. ఓకే సార్. ఒకసారి వచ్చి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వమనండి మేడం, దే ఆర్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Correct. Any other doubts? Any other doubts? Yes. రఘుపతి గారు. ఆలోచించి సెషన్ చాలా బాగున్నది సార్. యాక్చువల్గా చాలా బాగా చెప్పారు. బట్ టెర్మినాలజీ వచ్చేసి చాలా వరకు మాకు అర్థం కాలేదు సార్. టెర్మినాలజీ ఎందుకంటే మెడికల్ టెర్మినాలజీ మాకు అంత idea లేదు కాబట్టి. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఏమైనా అర్థం కానేటి ఉంటే చెప్పండి సార్, నేను చెప్తాను. టెర్మినాలజీ వచ్చేసి కొత్తగా ఉంది కదా సార్. మనకు వచ్చేసి అది ఒక 2-3 టైమ్స్ చూస్తే గానీ టెర్మినాలజీ అర్థం కాదు సార్. కరెక్టే యాక్చువల్గా సార్, ఎంత వీలైతే అంత నేను తెలుగులో చెప్పాకే చూసాను, బట్ కొన్ని ఇంకా అవుట్ ఆఫ్ వే ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చింది. అవును, కరెక్టే సార్. అది అంటే మెడికల్ టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది కదా సార్. కరెక్ట్ అందువల్ల సార్, కరెక్ట్ సార్. సార్ నా డౌట్ ఏమంటే సార్ నైట్లో వచ్చేసి మిడ్ నైట్లో ఒక టైంలో వచ్చేసి నిద్ర రాదు సార్. ఒక 10 to 15 minutes నిద్ర వచ్చేసి రాదు. ఆ ఓకే తర్వాత నిద్రపోయారంటే లేవడానికి అది ఎందుకు వస్తుంది సార్? ఎలా మనం ఏం సార్, చేసుకోవచ్చు ఆ సార్? తర్వాత నిద్రపోతే లేవడానికి కష్టమా? మిడ్ నైట్లో వచ్చేసి అట్లీస్ట్ 1-1:30 అరౌండ్ ఎస్ సార్. 15-20 minutes బై డిఫాల్ట్ ఎవ్రీ డే వచ్చేసి వెనక్కి వచ్చేస్తుంది సార్. ఓకే సార్. ఒక 15-20 minutes తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళామంటే బాగా నిద్ర వచ్చేస్తుంది. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాను సార్. దాన్ని ఎలా? దట్స్ ఏ నార్మల్ ఫినామినన్ సార్, వరి అవ్వాల్సింది ఏం లేదు. ఎక్సలెంట్. కంగారు పడాల్సింది ఏం లేదు సార్. 10 to 15 minutes జస్ట్ ప్రశాంతంగా వెళ్ళి కాస్త వాటర్ తాగి బాత్రూమ్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చి పడుకోండి, అంతకంటే కావాల్సింది ఏముంది. మీరు 15 minutes లో పడుకుంటారంటే సంతోషం. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం సార్ చెప్పండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, నైస్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. క్లాస్ ఎక్సలెంట్ సార్. ఈ Thank you, క్లాసే sir. కాదు, మీరు ఎప్పుడు చెప్పినా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాను మీ క్లాస్ లో, చాలా చాలా ఎక్సలెంట్ గా thanks, ఉంటుంది సార్. సార్ ఆఫ్టర్ 55 years 6 hours స్లీప్ సరిపోతుందా? సరిపోతుంది సార్, సరిపోతుంది సార్. సరిపోతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే పొద్దున లేసి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చి అది మనకు అడిక్వేట్ స్లీప్ అన్నమాట. సో మనకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ రాలేదు అంటే మనకు ఓకే మేడం. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మెహరాజ్ భాను గారు అన్మ్యూట్ చేసుకోండి. Thank you, ma'am. Thank you for giving me this opportunity. Sir, ఈరోజు మీ సెషన్ చాలా నాలెడ్జబుల్, వెరీ ఎక్సలెంట్ సెషన్ సార్. సో ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం సార్ ఈరోజు. ఐ హ్యావ్ అ డౌట్ సార్. ఇది ఇన్సోమ్నియా గురించి మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఇన్సోమ్నియాకి కొన్ని టైప్ ఆఫ్ స్ప్రేస్ ఉన్నాయి సార్, మెలటోనిన్ స్ప్రేస్ అని అవుట్ సైడ్ మార్కెటింగ్ లో ఉన్నాయి. సో కెన్ వి యూస్ సార్ దస్ టైప్ ఆఫ్ థింగ్స్? నేను చెప్పాను కదమ్మా, క్రానిక్ ఇన్సోమ్నియా అయితేనే వాడాలి, అది కూడా ఎక్స్పర్ట్ సలహా మీదే వాడాలమ్మా. చాలా మంది తెలియకుండా, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా మంది ఆల్ప్రజోలామ్ వాడి దాన్ని మానేయలేక డోసులు పెంచుకొని స్టిల్ దే ఆర్ సఫరింగ్ అమ్మా. మేము దాన్ని తగ్గించుకుంటా వచ్చేది చూస్తున్నాం. సో 3 months వరకు కూడా క్రానిక్ ఇన్సోమ్నియా ఉంటే ఎప్పుడన్నా తీసుకోండి, అది కూడా డోంట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్, అది నా సలహా. అది కూడా తీసుకునే ముందు ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకునే తీసుకోండి అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you, ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. So it is always advisable
సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి మనం వచ్చినాము అని అంటే ఆటోమేటిక్ స్లీప్ లేకి జారిపోతాం అనమాట మనం. సో మోస్ట్ ఆఫ్ ద టైం డిజిటల్ ఎరాలో మనం ఎప్పుడైతే సెల్ ఫోన్ బెడ్రూమ్ లేకి తీసుకెళ్తామో ఆ మెలటోనిన్ సెక్రీషన్ తగ్గిపోతుంది. ఆ స్క్రీన్ ని చూసినప్పుడు మెలటోనిన్ ఎప్పుడు వస్తుందంటే డార్క్నెస్ లో సెక్రేట్ అవుతుంది. సో మనము లైట్ ఎప్పుడైతే ఆన్ చేసుకొని కళ్ళతో చూస్తూ ఉంటామో మెలటోనిన్ సెక్రీట్ అవ్వదు. కాబట్టి మన దీన్ని సెల్ ఫోన్ ని దూరం పెట్టాలి. ఇంకొకటి మనము మ్యూజిక్ మెడిటేషన్ ని ఆన్ చేసుకొని ఫోన్ ని చూస్తూ కాదు, ఫోన్ ని పక్కన పెట్టేసి దూరంగా ఆ మ్యూజిక్ వింటూ పడుకున్నాము అంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ మెడికేషన్. చూడండి, ఏ మెడికేషన్ తీసుకున్నా దెర్ విల్ బి సైడ్ ఎఫెక్ట్ వన్ ఆర్ ద అదర్. సో లెట్ us నాట్ గో విత్ ద మెడిసిన్, లెట్ us డూ ఇట్ ఇన్ ఎ న్యాచురల్ వే. దట్స్ వాట్. అండ్ మేరాజ్ గారు, ఇదే ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే దిస్ ఐ టు ఫేస్ సమ్ టైమ్స్. ఎప్పుడంటే లాంగ్ అవర్స్ ఆఫ్ టైర్డ్ అని చెప్పి పడుకోవడం వెంటనే నిద్ర పట్టదు. అప్పుడు నేను చెప్పాను కదా, మనకు సిబిటి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో మనం కాగ్నిషన్ మనం వాలంటరీగా చేసుకోవాలి. అంటే అయ్యో నాకు నిద్ర తగ్గిపోతే నాకు బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సో ఐ షుడ్ స్లీప్ వెల్ అని చెప్పి మన మైండ్కి లేదు నేను బాగా నిద్రపోతున్నాను, నేను చక్కగా నిద్రపోతాను అని చెప్పుకుంటూ అండ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్. జస్ట్ ఆ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తా అలా డీప్గా వెళ్ళిపోవచ్చు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే బుక్ రీడింగ్ అండి. నిద్ర పట్టలేదంటే బుక్ తీస్తాయండి, ఒక 10 నిమిషాలు మీకు నిద్ర వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. సో ఇంకా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి అనుకుంటాను, అందరికీ అంత మంచిగా క్లియర్ చేసేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ. Let us wind up this session for today with our slogan, impact slogan, Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్, వందే జై మాతరం. హింద్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.